టీబీ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. తల నుంచి, మెదడు నుంచి, కండ్ల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. ఇన్ఫాక్ట్ ఒక పేపర్, ఒక ఆర్టికల్ ఉండింది, మనిషి శరీరంలో టీబీ కాజ్ చేయండి అంటే టీబీ ఏదైనా చేయొచ్చు, ఒక్క ప్రెగ్నెన్సీ తప్ప అన్ని చేయొచ్చు అనేది. సో రోహన్ గారు, థొరాసిక్ సర్జరీ అంటే చాలా మందికి అన్నోన్, మాకు తెలియదు యాక్చువల్లీ. సో వాట్ ఈస్ థొరాసిక్ సర్జరీ? థొరాక్స్ అంటే తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగులో అనువాదం ఛాతీ అన్నట్టు. ఓకే. సో థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీకి సంబంధించిన సర్జరీస్ అనమాట. సో ఈ థొరాసిక్ సర్జరీలో మోస్ట్ కామన్ కేసెస్ ఏవి మీరు చూసారు? మన దగ్గర అయితే కామన్గా వచ్చేది లంగ్స్ రిలేటెడ్ అండి. అండ్ జనరల్గా మన దేశంలో ప్రాబ్లం ఏంటి, చాలా వరకు టీబీ రిలేటెడ్. టీబీ మనము తక్కువ అయిపోయింది అంటే మనకి ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చి చాలా మెడికేషన్స్ వచ్చి అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చినా కానీ ఇంకా టీబీ వ్యాధి అనేది మొత్తం దేశంలో, ఎస్పెషలీ పువర్ పీపుల్, ఎవరైతే లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటామో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా కామన్గా వస్తూ ఉంటుంది. బట్ ఎయిర్ ద్వారానే వస్తుంది. మనం ఇప్పుడు డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే మనం టీబీ యాక్టివ్గా ఉన్న ఒక పర్సన్ దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడడం వల్ల, దగ్గడం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఎలా అయితే కోవిడ్ ఒక 4-5, కాకపోతే కోవిడ్ అనేది చాలా ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ ఉండింది. అంటే కొంచెం ఎక్స్పోజర్ వచ్చినా ఈజీగా కోవిడ్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్. టీబీ అసలు మన దేశంలో నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ పీపుల్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ఫెక్టెడ్. కానీ అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. అంటే మనకు అందరికి శరీరంలో ఉన్నా కానీ ఆ టీబీ లక్షణాలు మనకు కనపడదు. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆర్ ఇన్ ఎనీ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్, అప్పుడు ఈ టీబీ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. సో ఆ రియాక్టివేషన్ వల్ల అప్పుడు ఈ ఏదైతే కాంప్లికేషన్స్ చెప్పానో, కామన్గా దగ్గు రావడము, లేకపోతే ఫీవర్ రావడము, ఈ సాయంత్రం పూట ఒక రకమైన వామ్త్, శరీరంలో ఒక వేడిలాగా ఉండడము, ఇలాంటి ఒక్కొక్కసారి ఛాతీ నొప్పి రావడము. సో ఏ అవయవం అంటే లంగ్స్ చుట్టూ ఉన్న ఏ అవయవం ఎఫెక్ట్ అవుతుందో దాని ప్రకారం సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇమ్యూన్ సిస్టమే మనల్ని కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ అవునండి. లంగ్ క్యాన్సర్ అనేది బికాజ్ వెన్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశం, ఇంకా ఈస్టర్న్ కంట్రీస్, చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ కంపేర్ చేస్తే మన దగ్గర స్మోకింగ్ కొంచెం తక్కువ. ఈ కాలంలో కుకింగ్ వల్ల రావడం అనేది, ఎందుకంటే మనం చాలా వరకు గ్యాస్ సిలిండరే వాడతాం. పాతకాలంలో ఏంటంటే మనం ఆ బొగ్గు మంట అది వాడడం వల్ల, అండ్ అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల దానివల్ల రిస్క్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మనం చాలా వరకు గ్యాస్ సిలిండరే వాడతాం, చాలా వరకు మనం ఇంట్లో వండుకోం కూడా. అది దట్ ఈస్ అనదర్ రీజన్ వై we are using chimneys actually. Yeah, probably వండుకో. ఓకే. ఏ టైం వరకు అంటే పర్సిస్టెంట్గా కాఫ్ ఎన్ని రోజులు ఉంటే మనం సీరియస్గా తీసుకోవాలి? ఆఫ్ కోర్స్ వితౌట్ స్మోకింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. కానీ ఈ కాలంలో స్మోకింగ్ లేకుండా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనజుమి టీవీ. ఈ రోజు యూనిక్ టాపిక్ అయిన థొరాసిక్ సర్జరీ గురించి, రోబోటిక్ సర్జరీ గురించి, అండ్ లంగ్ అండ్ ఈసోఫెగల్ క్యాన్సర్ గురించి, ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ రోహన్ రెడ్డి గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో రోహన్ గారిని ఎన్నో మనకి అన్నోన్ విషయాలని తెలుసుకుందాము. రోహన్ గారు నమస్తే. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. Thanks a lot for inviting me. వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. లైక్ మీ గురించి విన్నప్పుడు we felt very happy. Like you deal with a lot of different topics అంటే like different specializations యాక్చువల్లీ చెప్పాలనుకుంటే. సో రోహన్ గారు, థొరాసిక్ సర్జరీ అంటే చాలా మందికి అన్నోన్, మాకు తెలియదు యాక్చువల్లీ. సో వాట్ ఈస్ థొరాసిక్ సర్జరీ? థొరాసిక్ సర్జరీ అసలు థొరాక్స్ అంటే తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగులో అనువాదం ఛాతీ అన్నట్టు. ఓకే. సో థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీకి సంబంధించిన సర్జరీస్ అనమాట. ఓకే. ట్రెడిషనల్ గా ఏంటంటే మనకి ఇండియాలో మీరు చాలా కామన్ గా వినుంటారు, CTVS, కార్డియో థొరాసిక్ సర్జరీ అనేది ఉండేది. సో ఇప్పటికీ సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్స్ కూడా ఛాతీకి రిలేటెడ్ సర్జరీస్ చేస్తూ ఉంటారు.
ఓకే. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే ఎక్కువ శాతము కార్డియాక్ అంటే గుండెకి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ సర్జరీస్, బైపాస్ సర్జరీస్ కానీ వాల్వ్ రిలేటెడ్ సర్జరీస్ అలా చేయడమే అది ఒక రకంగా అలవాటు అయిపోయింది. అవును. ఈ లంగ్స్ రిలేటెడ్ అంటే గుండె కాకుండా మిగతా ఛాతికి సంబంధించిన వ్యాధులు అయితే ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్స్ కానీ లేదా మన దేశంలో చాలా కామన్ గా వచ్చేది టీబీ, లంగ్స్ లో వచ్చేది టీబీ వ్యాధి. టీబీ వల్ల లంగ్స్ చెడిపోవడము, లేకపోతే లంగ్స్ చుట్టూరా పస్ లాగా నీరు నిండుకోవడము, అలాంటి కండిషన్స్. లేదా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ లో ఛాతికి దెబ్బ తగిలి బలంగా దెబ్బ తగిలి రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే థొరాసిక్ సర్జరీ ఒక స్పెషల్ రోలు, స్పెషలీ కొన్ని ఏళ్ల నుంచి, ఒక 10 ఏళ్ల నుంచి మన ఇండియాలో, మన దేశంలో ఒక స్పెషల్ రోల్ అనేది క్రియేట్ అవ్వడం మొదలైంది. సో దట్స్ వాట్ థొరాసిక్ సర్జరీ. అసలు మొత్తం మనం ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు ఏమైంది అంటే కార్డియో థొరాసిక్ సర్జరీ నుంచి థొరాసిక్ సర్జరీ ఒక సెపరేట్ స్పెషలైజేషన్ గా, వాస్కులర్ సర్జరీ అనేది ఒక సెపరేట్ స్పెషలైజేషన్ గా, థొరాసిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ స్పెషలైజేషన్ గా ఆల్రెడీ చాలా ప్రపంచంలో వేరే దేశాలలో, వెస్ట్ లో కానీ, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఫార్ ఈస్ట్ లో, చైనాలో కానీ, జపాన్ లో కానీ చాలా కామన్, అదొక డిఫరెంట్ స్పెషలైజేషన్ లో అయిపోయింది. మన దగ్గర ఇంకా అది ఒక ఇవాల్వింగ్ స్టేజ్ అనే చెప్పొచ్చు. కానీ ముందు ముందు అది ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం హైదరాబాద్ లో కానీ అండ్ ఆల్ ఓవర్ మన దేశంలో మొత్తంలో థొరాసిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక సెపరేట్ స్పెషాలిటీ అని అందరికి అర్థం అవడం మొదలు పెట్టింది. థొరాసిక్ అంటే చెస్ట్ అనే అర్థం కదా? ఎస్, చెస్ట్ అని. సో క్లుప్తంగా చెప్పాలంటే గుండె కాకుండా ఛాతీలో ఉన్న ఎటువంటి సర్జరీస్ అయినా థొరాసిక్ సర్జన్ చేయగలగాలి. సో ఈ థొరాసిక్ సర్జరీలో మోస్ట్ కామన్ కేసెస్ ఏవి మీరు చూసారు? మన దగ్గర అయితే కామన్ గా వచ్చేది లంగ్స్ రిలేటెడ్ అండి. అండ్ జనరల్ గా మన దేశంలో ప్రాబ్లం ఏంటి, చాలా వరకు టీబీ రిలేటెడ్. టీబీ మనము తక్కువ అయిపోయింది అంటే మనకి ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చి చాలా మెడికేషన్స్ వచ్చి, అడ్వాన్స్ మెడికేషన్స్ వచ్చినా కానీ ఇంకా టీబీ వ్యాధి అనేది మొత్తం దేశంలో స్పెషలీ పువర్ పీపుల్, ఎవరైతే లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటాము, ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా కామన్ గా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకంత అవగాహన ఉండదు, ఆ జబ్బు మీద అవగాహన ఉండదు. ప్లస్ ఏంటంటే ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ భయం, ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇంకా డాక్టర్ ఇంకేం టెస్ట్లు చెప్తారో, ఇంకేం ట్రీట్మెంట్ చెప్తారో అన్న భయం ఉంటుంది. దానివల్ల అదంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ టీబీ అనేది కాంప్లికేట్ అయ్యి ఇంకా వేరే ఇంకా సివియర్ కండిషన్స్ దారితీస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో టీబీ ఉన్నప్పుడు, అంటే టీబీ ఎప్పుడైనా టీబీ మందులు, మెడికేషన్స్, మల్టీ డ్రగ్ థెరపీ, ఎండిటి అంటాం, మల్టీ డ్రగ్ రెజిమెన్ అంటాం. సో మల్టిపుల్ డ్రగ్స్, ఒక 4-5 మెడిసిన్స్ కలిపి ఒకేసారి ఇవ్వాలి, అప్పుడే టీబీ వ్యాధి అనేది కంట్రోల్లోకి వస్తుంది. కానీ అది ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి టీబీ కంట్రోల్ అవ్వక కాంప్లికేషన్స్ అవుతాయన్నమాట. అంటే లంగ్స్లో ఒక్కొక్కసారి రంధ్రం పడిపోవడం, లేకపోతే ఒక భాగం లంగ్స్ ఒక భాగం చెడిపోవడము, లేదంటే కామన్ గా లంగ్స్ చుట్టూ నీరు నిండిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అప్పుడు సర్జన్ రోల్ ఉంటుంది. ఓకే, అంటే ఈ టీబీ అంటే క్యాన్సర్ అని లేదండి, రెండు సెపరేట్. టీబీ ఒక ఇన్ఫెక్షన్. ఎలా అయితే మనకు న్యూమోనియా అంటాం చూడండి, న్యూమోనియాలో ఏంటంటే కామన్, ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంట్ లో మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ లో చాలా టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, చాలా క్రిములు ఉంటాయి. కానీ టీబీ కూడా అలానే అన్నమాట. బట్ ఎయిర్ ద్వారానే వస్తుంది. మనం ఇప్పుడు డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే మనం టీబీ యాక్టివ్ గా ఉన్న ఒక పర్సన్ దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడడం వల్ల, దగ్గడం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ఎలా అయితే కోవిడ్ ఒక 4-5, కాకపోతే కోవిడ్ అనేది చాలా ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ ఉండింది. అంటే కొంచెం ఎక్స్పోజర్ వచ్చినా ఈజీగా కోవిడ్ కాంట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. టీబీ అసలు మన దేశంలో నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ more than 80% ఆఫ్ పీపుల్, ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ఫెక్టెడ్. కానీ అది డార్మెంట్ స్టేజ్.
లో ఉంటుంది. అంటే మనకు అందరికి శరీరంలో ఉన్నా కానీ ఆ టీబీ లక్షణాలు మనకు కనపడవు. ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆర్ ఎనీ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్, అప్పుడు ఈ టీబీ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. సో ఆ రియాక్టివేషన్ వల్ల అప్పుడు ఈ ఏదైతే కాంప్లికేషన్స్ చెప్పానో, కామన్గా దగ్గు రావడము, లేకపోతే ఫీవర్ రావడము, ఈ సాయంత్రం పూట ఒక రకమైన వామ్త్, శరీరంలో ఒక వేడిలాగా ఉండడము, ఇలాంటి ఒక్కొక్కసారి ఛాతి నొప్పి రావడము. సో ఏ అవయవం అంటే లంగ్స్ చుట్టూ ఉన్న ఏ అవయవం ఎఫెక్ట్ అవుతుందో దాని ప్రకారం సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ టీబీ ఏంటంటే 2005 అది ఏదైతే ఈజిప్ట్లో మమ్మీస్ అవన్నీ తవ్వి తీశారు చూడండి, 2500 3000 సంవత్సరాల ముందు తీసిన మమ్మీస్లో కూడా టీబీ లక్షణాలు, టీబీ లక్షణాలు బోన్స్లో ఉన్నాయి. సో టీబీ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉన్నది. ఫార్చునేట్లీ ఏంటంటే ఒక 50-60 ఏళ్ల క్రితం టీబీకి ఒక ఖచ్చితమైన ఒక మెడిసిన్ అనేది కనుక్కోగలిగారు. బట్ ఇంకా కూడా చాలా దేశాలు, ఎస్పెషలీ మన దేశంలో కూడా ఇంకా టీబీ వ్యాధి అనేది చాలా అందరినీ, సొసైటీని ఇబ్బంది పెడుతూనే ఉన్నది. అంటే ఎట్ ప్రెసెంట్ టీబీతో వచ్చిన వాళ్ళు ఎంతమంది, అంటే లైక్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు? వెల్ 2020 అంటే 2-3 ఏళ్ల క్రితం అండి, దగ్గర ఆల్మోస్ట్ 24 మిలియన్ స్టాట్స్ ప్రకారం 24 మిలియన్ దగ్గర 2.5 కోట్ల నుంచి ఎగ్జాక్ట్ నంబర్స్, దిస్ వాస్ 3 years ago, more than 2.5 crores were active. అది ఏంటంటే మనకి స్టాట్స్ లో ఉన్నది, ఇంకా తెలియకుండా రికార్డులో రాకుండా మనకి ఇంత జనాభా అందరూ రికార్డులో రావాల్సిన అవసరం లేదు. సో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. సో మన ఇమ్యూన్ సిస్టమే మనల్ని కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ అవునండి. ఇన్ఫాక్ట్ టీబీ చాలా మంది ఒక్కొక్కసారి హెల్త్ కేర్స్ లో ఉన్న డాక్టర్స్కి, నర్సెస్కి చాలా ఈజీగా వస్తుంది, ఎందుకంటే మాకు ఎక్స్పోజర్ ఎక్కువ, ప్లస్ ఎప్పుడైతే ఎక్కువ అవర్స్ పని చేస్తామో, అలసిపోతామో, స్ట్రెస్ తీసుకుంటామో, ఫుడ్ తగ్గిపోతుంది, అలాంటి సిచ్యువేషన్స్లో టీబీ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టీబీ శరీరంలో ఎక్కడైనా రావచ్చు, తల నుంచి, మెదడు నుంచి, కండ్ల నుంచి, కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఒక పేపర్, ఒక ఆర్టికల్ ఉండింది, మనిషి శరీరంలో టీబీ కాజ్ చేయండి అంటే టీబీ ఏదైనా చేయొచ్చు, ఒక్క ప్రెగ్నెన్సీ తప్ప అన్ని చేయొచ్చు అనేది. సో ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు టీబీ. సో మెయిన్ గా టీబీ కాజెస్ మీరు ఇందాక అన్నట్టు, ఫస్ట్ అయితే ముఖ్యంగా రెస్పిరేటరీ అండి. అంటే మనం యాక్టివ్ టీబీ ద్వారా ఎవరైనా మనిషి దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు, డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ వల్ల. సో ఇది ఎప్పుడైతే నేను అన్నట్టు పువర్ సోషియో ఎకనామిక్, వాళ్ళు చిన్న ఇంట్లో ఎక్కువ మంది ఓవర్ క్రౌడింగ్ ఉండడం వల్ల అక్కడ ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక టీబీ పేషెంట్ వచ్చినప్పుడు మేము అది కూడా ఎప్పుడు అడుగుతాం అన్నమాట, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా, లేదంటే మీరు పని చేసే దగ్గర, లేదు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా టీబీ వచ్చిందా అనేది, బికాస్ దట్ ఈస్ క్వైట్ సిగ్నిఫికెంట్ హిస్టరీ. సో టీబీ వచ్చిన వాళ్ళతో లైక్ కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్, యాక్టివ్ టీబీ, ఓపెన్ టీబీ అనేది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు దగ్గులో, వాళ్ళ తెమడలో, కాఫ్ డ్రాప్లెట్స్ లో టీబీ యాక్టివ్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మాస్క్ వేసుకోవడం అనేది మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మాస్క్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి టీబీ స్టేజెస్ వైస్ ఉంటుంది అని అంటారు కదా. వెల్ ఎస్, అది టీబీ స్టేజెస్ వైజ్ అంటే ఒకటి యాక్టివ్ టీబీ అనేది ఉంటుందండి, ఇంకోటి లేటెంట్ టీబీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టీబీ వచ్చినప్పుడు లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడికి టీబీ లంగ్స్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఎస్, దట్ ఈస్ ద సోర్స్. ఎయిర్ ద్వారా ఫస్ట్ లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ యాక్టివేట్ అయ్యి లంగ్స్ లో ఒక భాగంలో టీబీ ఫామ్ అవుతుంది. కానీ శరీరంలో ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే ఫస్టే దాన్ని కంట్రోల్ చేసి దాన్ని అక్కడికక్కడ ఆపేస్తుంది. బట్ అది లేటెంట్ టీబీ స్టేజ్గా మారచ్చు. అంటే అన్ని బ్యాక్టీరియా, అన్ని క్రిములు, టీబీ క్రిములు అన్ని ఒకవేళ చనిపోకపోతే, అంటే ఇమ్యూనిటీ దాన్ని ఆపలేకపోతే, కొన్ని లేటెంట్ స్టేజ్, డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైతే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు మళ్ళీ రియాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎక్కడైనా అవ్వచ్చు, పేగుల్లో అవ్వచ్చు, బ్రెయిన్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సో అండ్ ఒక్కొక్కసారి కామన్గా లంగ్స్లోనే అవుతుంది. సో దాన్ని పల్మనరీ టీబీ అంటాం, పీటీబీ. లేదు అంటే ఈపీటీబీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని అంటాం. సో
దానికి తగ్గట్టు ఏ అవయవానికి టీబీ వస్తుందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా మారుతుంది. ఓకే, లైక్ మీరు అన్నారు కదా ఓవరాల్ లింక్ టు ఇమ్యూనిటీ సిస్టమ్ అని. సో Yes. ఈ మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే లైక్ మీ సైడ్ నుంచి ఏమైనా టిప్స్ ఉన్నాయా? వెల్, మోస్ట్ కామన్ ఏంటంటే టీబీ ఒకటి మంచి ఆహారం, ప్రోటీన్ డయట్ అండ్ టైంకి తినడము. వెయిట్ లాస్ అనేది అయింది అంటే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడం అంటే బేసిక్లీ సడన్ గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు బికాస్ ఆఫ్ వేరే సార్ట్ ఆఫ్ స్ట్రెస్ లేకపోతే వేరే జబ్బుల వల్ల వెయిట్ లాస్ అయినప్పుడు ఏంటంటే ప్రోటీన్ తగ్గడం అంటే మన ఇమ్యూనిటీ కూడా తగ్గినట్టే. శరీరంలో ప్రోటీన్ తగ్గింది అంటే అదొక సినారియో. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనో సప్రెషన్ అంటాం. క్రానిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్ఫ్యాక్ట్ హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి. హెచ్ఐవి ఎయిడ్స్ టీబీ కాంప్లెక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కండిషన్స్ టు ట్రీట్. ఆఫ్రికాలో అది చాలా కామన్. WHO also identifies it as one of the most troublesome conditions to treat. And అది ఒకటి. సో బట్ దాని నుంచి మనం కొంచెం దాని నుంచి దూరంగా ఉండాలి అంటే ద బెస్ట్ థింగ్ ఇస్ టీబీకి నచ్చింది ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్. సో మీరు ఎంత ఫ్రెష్ ఎయిర్లో ఉంటారో అంత. ఇన్ఫ్యాక్ట్ పాతకాలంలో టీబీ శానిటోరియంస్ అని ఉండేది. సో ఆ టీబీ శానిటోరియంస్లో ఏంటంటే మొత్తం ఓపెన్ ఎయిర్, మొత్తం పెద్ద పెద్ద కిటికీలు పెట్టేసి గాలి వచ్చేటట్టు, మళ్ళీ సన్లైట్ వచ్చేటట్టు. సో ఫ్రెష్ ఎయిర్ అండ్ గుడ్ సన్లైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొటెక్టివ్ థింగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ మంచి న్యూట్రిషన్ కూడా. సో మీ రోల్స్లో ఈ లంగ్ కానీ లంగ్ వాల్స్ ఇవన్నీ చెస్ట్ సర్జరీస్ కానీ రోబోటిక్స్ అన్ని హ్యాండిల్ చేస్తారు కదా. సో అట్లాంటి టైంలో మీరు ఎమోషనల్గా ఎప్పుడైనా లైక్ యూ ఫెల్ట్ అంటే లిటిల్ స్ట్రెస్ అట్లా జరిగిందా? స్ట్రెస్ అంటే ఎమోషనల్ దీంట్లో మీరు రెండు క్వశ్చన్స్ కూడా అడిగారు కదా, ఒకటి ఎమోషనల్, ఒకటి స్ట్రెస్ అనేది. ఎమోషనల్ అంటే ఎప్పుడు ఉంటుందంటే అండి, కొన్ని క్యాన్సర్ కేసెస్లో ఎవరైతే యంగ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అడ్వాన్స్ క్యాన్సర్ వస్తే అరే మనం ఏం చేయలేకపోతున్నాము అనే సిచ్యువేషన్ ఉంటుంది. చాలా మంది మన దేశంలో అదే ప్రాబ్లం అండి. లంగ్ క్యాన్సర్ అనేది అఫ్కోర్స్ వెన్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశంకి ఇంకా ఈస్టర్న్ కంట్రీస్, చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ కంపేర్ చేస్తే మన దగ్గర స్మోకింగ్ కొంచెం తక్కువనే. స్మోకింగ్ is one of the most common factors. Of course, without smoking, any type of environmental pollution. కానీ ఈ కాలంలో స్మోకింగ్ లేకుండా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మ్యూటేషన్స్ వల్ల ఛాన్సెస్ ఉంటాయి. అది ఇంకా యంగ్ పేషెంట్స్లో రావచ్చు. అండ్ వాళ్ళు లంగ్ క్యాన్సర్స్తో ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో చాలా అడ్వాన్స్ స్టేజెస్లో మేము చూస్తూ ఉంటాం. అవుట్ ఆఫ్ 10 అట్లీస్ట్ 8 పేషెంట్స్, 8 పేషెంట్స్, 10లో 8 పేషెంట్స్ అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్తో వస్తారు. వాళ్ళకి మేము ఏం చేయలేకపోతాం అనమాట. అది ఒకటి. ఫైనల్ స్టేజ్ స్టేజ్ 3 or స్టేజ్ 4 అంటాం కదండి. అప్పటి వరకు తెలీదా వాళ్ళకి? అంటే లంగ్ క్యాన్సర్స్ తో అదే ప్రాబ్లం. అంత ఈజీగా సిమ్టమ్స్ తెలీదు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలా చోట్ల స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ నేషనల్ ప్రోగ్రామ్స్ లో కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి సిటీ స్కాన్, లేకపోతే మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, మీరు బాగా చాలా ఏళ్ళ వరకు స్మోక్ చేశారు ఆర్ పొల్యూషన్ ఉండే ఏరియాలో ఉన్నారు అంటే యు ఆర్ సపోజ్ టు అండర్గో సిటీ స్కాన్. సో దాంట్లో ఏమైనా చిన్న చిన్న లీజన్స్ అంటే చిన్న ఏమంటారు క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ అది తొందరగా పసిగట్టేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ మనకేంటంటే మనం ఎంతమంది మనం సిటీ స్కాన్ చేసుకుంటాం. నేనే చెస్ట్ సిటీ చేసుకోలేదు, ఎందుకు అవసరం ఏముంది అన్నట్టు అనుకుంటాం. ఎందుకంటే ఖర్చుతో కూడిన పని, ప్లస్ మనకు అవసరం ఏముంది అనేది అనిపిస్తుంది. ఒక స్క్రీనింగ్ ఎంత కాస్ట్ ఉంటుండొచ్చు? రఫ్లీ ఈ కాలంలో అయితే ఎన్ని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చాయి. ఈవెన్ ఒక 1500, 2000, 2000 లోపల చాలు యంగ్ పేషెంట్స్ కి. అయితే అది కూడా స్మోకింగ్ హిస్టరీ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత మొదలు పెట్టిన బేసిక్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అట్లీస్ట్ లంగ్ క్యాన్సర్ కి? అదే దురదృష్టవశాత్ ఏంటంటే చాలా తక్కువ సిమ్టమ్స్ ఉండి వాళ్ళు తొందరగా బయటపడ్డారంటే వాళ్ళది అదృష్టం. చాలా మందికి అసలు సిమ్టమ్స్ ఉండవు. తీరా అది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళినప్పుడు, వేరే శరీరంలో వేరే చోట పాకినప్పుడు అప్పుడే వాళ్ళు వస్తారు. అప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ బయటకు వస్తాయి అప్పుడు 4th స్టేజ్ లో? వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందికి వీక్ అయిపోవడము, బరువు తగ్గిపోవడము, లేకపోతే ఒక్కొక్కసారి అదే ఆ గడ్డ చాలా పెద్దగా అయిపోయి దగ్గు, రక్తం పడడము, దగ్గులో రక్తం పడడము, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అనిపించడం.
కొంతమంది అయితే ఎస్పెషలీ కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నోళ్ళు ముసలోళ్ళు ఏదో ఒక కింద పడి మామూలుగా ఇట్లా చైర్ నుంచి నేర్చేటప్పుడు వాళ్ళు కింద పడతారు. కింద పడి అది అంత దెబ్బ కూడా తాకినట్టు ఉండదు కానీ ఫ్రాక్చర్ ఉంటుంది. ఫ్రాక్చర్ ఎందుకు అయింది అని చూస్తే ఆ బోన్ ఆల్రెడీ వీక్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ బోన్ వీక్ అవ్వడానికి కారణము ఆల్రెడీ ఆ క్యాన్సర్ అక్కడికి వెళ్ళి లంగ్స్ నుంచి అక్కడికి వెళ్ళింది కాబట్టి. కొంతమంది ఫిట్స్ తోటి ప్రెజెంట్ అవుతారు ఎందుకంటే బ్రెయిన్కి ఆ క్యాన్సర్ మెటాస్టాసైజ్ అవుతుంది. మెటాస్టాసిస్ అంటే మెయిన్లీ క్యాన్సర్ పాకడం అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేమేం చేయలేము అండ్ దట్ ఈస్ వన్ ఎమోషనల్ ఫ్యాక్టర్. ది అదర్ థింగ్ ఇస్ యంగ్ పేషెంట్స్ రక్తం కక్కుతూ టీబీ వల్ల కాంప్లికేషన్స్ అయ్యి వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల, ఇన్సూరెన్సెస్ లేకపోవడం వల్ల మేము ఆపరేట్ చేయలేము. సో అలాంటి పేషెంట్స్ సార్ ఏదో ఒకటి చేయండి అన్నట్టు వస్తూ ఉంటారు. చాలా మందికి మేము ఫ్రీగా కూడా ఆపరేట్ చేసాం, కానీ మేము డాక్టర్స్ ఎంత ఖర్చు తగ్గించుకోవాలన్నా కానీ మేము యూస్ చేసే ఎక్విప్మెంట్ అవన్నీ ఖర్చు అవుతాయి, దానికి ఏం చేయలేం. సో అది వాళ్ళు అది కూడా పెట్టుకోలేరు. సో అలాంటి సిచ్యువేషన్ లో మేము వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేకపోతున్నాం అని అదొక బాధ. ఇంకా స్ట్రెస్ అనేది సర్జరీ టైంలో ఒకవేళ మనం చేసేది అది ఆ సర్జరీ అనేది అది చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే లంగ్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. కొంచెం చిన్న తప్పైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి ఈ లంగ్ సర్జరీస్. ఒక్కసారి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, ఏదైనా మేజర్ ఇంజరీ అయింది అంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయలేక చాలా మంది పేషెంట్ మా చేతిలో నుంచి కూడా పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫార్చునేట్లీ అంటే నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్లో ఇప్పటివరకు అయితే నాకు ఏ పేషెంట్కి ఏమీ దేవుడి దయ వల్ల అవ్వలేదు. బట్ ఎస్, మెడిసిన్లో ప్రాబ్లం ఏంటంటే వీ విల్ ఆల్ ఫెయిల్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. So on some day, on some bad day, one of my patients, I might lose a patient. So ఆ భయం అనేది ఎప్పటికీ ఉంటుంది, ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని. సో as much as possible we try to avoid complications. సో అదే స్ట్రెస్ అన్నమాట. నేను ఆపరేట్ చేసిన పేషెంట్, నేను ట్రీట్ చేసిన పేషెంట్ బయటపడతారా లేదా, ఇంటికి వెళ్తారా లేదా, బాగవుతారా లేదా, ఆ స్ట్రెస్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. సర్జరీలో టైంలో మాత్రం అదో యుద్ధం లాగానే నడుస్తానే ఉంటుంది. అదే నెక్స్ట్ రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకుంటే, లైక్ రోబోటిక్ సర్జరీ ఇండియాలో అందరికి అవైలబుల్లో ఉందా? వెల్, అవైలబిలిటీ అంటే ఉంది అండి. అంటే అన్ని మేజర్ సిటీస్ లో, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఒక్కొక్క దగ్గర కొంచెం రిలేటివ్లీ చిన్న సిటీస్ లో కూడా ఇప్పుడు రోబోట్ వచ్చింది. కానీ రోబోట్ తోటి ఒకటి ఖర్చుతో కూడిన విషయం అన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటిలలో అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక ప్యాటెంటెడ్ రోబోట్ అంటే ఒకే రోబోట్, ఇప్పుడు ఎట్లయితే ఐఫోన్ లో యాపిల్ అనేది ఉందో అలా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఫర్ ద పాస్ట్ 20 years ఇట్స్ బీన్ దేర్ ఇన్ ద మార్కెట్. డావిన్సీ రోబోట్ అంటాం దాన్ని. అవి కాకుండా కూడా కొత్త రోబోట్స్ కొన్ని ఇండియన్ మేడ్ రోబోట్స్ కూడా వచ్చాయి, కానీ దర్ ఇస్ స్టిల్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ టు దాట్ లెవెల్. సో ఆ రోబోట్ అనేది ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ R&D, లాట్ ఆఫ్ టెక్నాలజీ, లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హెస్ గాన్ ఇన్ టు ఇట్. ఒక 25 ఏళ్ల నుంచి పనిచేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీ కూడబెడితే కానీ అది రోబోట్ తయారవ్వలేదు. సో ఆబ్వియస్లీ దానికి తగ్గట్టు కాస్ట్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో కానీ మోస్ట్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఇన్ అవర్ కంట్రీ, ఎవ్రీ సిటీ హ్యాస్ అ లాట్ ఆఫ్ రోబోట్స్. అండ్ చాలా మందికి రోబోటిక్ సర్జరీ ఇంపార్టెన్స్ కూడా తెలుస్తుంది. ముందు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోటిక్ ప్లాట్ఫామ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఎలా అయితే మనకు 10-15 ఏళ్ల ముందు లాప్రోస్కోపిక్ సర్జరీ, ఒక 20 ఏళ్ల క్రితం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే అదొక అడ్వాన్స్ టెక్నాలజీ అన్నట్టే ఉండేది మన పేరెంట్స్ జనరేషన్ కి. మేబీ లాప్రోస్కోపిక్ అంటే అది లేజర్ తోటి అన్నట్టు అలా అనేది. సో ఇట్ వాజ్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు మనకు అనిపిస్తుంది రోబోటిక్ అనేది ఖర్చు ఎక్కువ, అది అందరు అఫోర్డ్ చేయలేరు అని. బట్ maybe 10 years, maybe కాదు 10-15 years later robotic surgery is definitely, it will become a very common thing. Everybody అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైక్ which is better, traditional or robotic? బెటర్ అనేది చెప్పలేనండి, కానీ robotic definitely has its advantages. ఆపరేట్ చేసే సర్జన్ కి మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే అది ఒక వీడియో గేమ్ ఆడినట్టు. మీరు ఒక సర్జన్ ఆపరేట్ చేసేటప్పుడు మేము పేషెంట్ కి ఒక 10 అడుగుల దూరంలో, అదే థియేటర్ లో కూర్చొని 10 అడుగుల్లో కూర్చొని ఉంటాం. మీరు మీ పిల్లలు ఎవరైనా PS4 వీడియో గేమ్ ఆడినట్టు మేము కూడా అదే వీడియో గేమ్ ఆడుతూ ఉంటాము. ఆ మషిన్ అక్కడ కనెక్టెడ్ ఉంటుంది, అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది.
బట్ ద టెక్నాలజీ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఇస్ సో గుడ్ దట్ ప్రతి మూమెంట్ మనం చేసే చిన్న చిన్న మూమెంట్ మిల్లీమీటర్తో సహా అక్కడ అదే రెప్లికేట్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఆ విజన్ అంటే మనం 10 times మ్యాగ్నిఫికేషన్ అంటాం ఆల్మోస్ట్. అంటే ఒక చిన్న స్ట్రక్చర్ కూడా 10 అంతలు పెద్దగా కనపడుతుంది. ఇంకోటి రోబోట్లో మెయిన్ ఏంటంటే అండి, మన హ్యాండ్ మూమెంట్ ఎలా అయితే ఉంటుందో లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలా లోపలికి వెళ్తే దాన్ని ఇలానే కదిలించగలుగుతాం, ఇలా కదిలించగలుగుతాం. రోబోట్లో రిస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఆ చిన్న మూమెంట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఎస్పెషలీ చెస్ట్ సర్జరీలో. ఎందుకంటే ఛాతీ ఒక సిలిండర్ లాంటిది, ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్. దాంట్లో ఈ ఎముకలు ఉండడం వల్ల, పక్క ఎముకలు ఉండడం వల్ల మనం ఎక్కువ మూమెంట్ చేయలేం. ఎక్కువ మూమెంట్ చేస్తే అది ఇరిగిపోతుంది. అండ్ ఓపెన్ సర్జరీస్లో ఒక 10-15 ఏళ్ల క్రితం చాలా వరకు ఓపెన్ సర్జరీస్ అయ్యాయి. సో 2 పక్క ఎముకల మధ్యలో ఒక పెద్ద కట్ చేసి ఆ రిబ్స్ని ఇలా స్ప్రెడ్ చేసి ఓపెన్ సర్జరీస్ చేసి ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. రోబోట్లో ఆ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ చిన్న సందులో నుంచి, ఆ చిన్న స్పేస్లో నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్ వెళ్తుంది, అది ఆపరేట్ చేస్తుంది. సో టెక్నాలజీ వైజ్ ఇట్ ఈస్ రియలీ గుడ్. మనకి విజన్ చాలా బాగుంటుంది, ఆపరేట్ చేసే సర్జన్కి చాలా కంఫర్టబుల్. బట్ అలా అని రోబోట్ 100% బెటర్, ఇంకా ఓపెన్ సర్జరీస్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ పనికిరావు, దాన్ని తీసేయాలి అనేది కాదు. డెఫినెట్లీ ఇంకా ఓపెన్ సర్జరీస్ కూడా ఖచ్చితంగా రోల్ ఉంది. కొన్ని అడ్వాన్స్ సిచ్యువేషన్స్లో, కొన్ని కాంప్లెక్స్ కండిషన్స్లో మనం అసలు రోబోట్ గురించి ఆలోచించలేము, ఎందుకంటే దానికి ఓపెన్ సర్జరీ చేయాల్సింది. ఇన్ఫెక్టెడ్ కండిషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్. అంటే ఈ రోబోటిక్ అన్ని స్టేజెస్ని డీల్ చేస్తుందా, లైక్ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ కానీ? ఫైనల్ స్టేజ్ క్యాన్సర్కి అసలు సర్జరీ అనేది చేయలేము ఫర్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫైనల్ స్టేజ్లో ఆల్రెడీ అడ్వాన్స్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం కీమోథెరపీ అనేది ఇస్తాం. కీమోథెరపీ కూడా కీమోథెరపీ ఇచ్చేటప్పుడు కూడా ఒకటి క్యూరేటివ్ ఇంటెంట్ అంటాం. అంటే క్యాన్సర్ తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం క్యూరేటివ్ ఇంటెంట్. ఆన్ ది అదర్ హ్యాండ్ పాలియేటివ్ ఇంటెంట్ అంటాం. అంటే మనం క్యాన్సర్ని తగ్గించలేము, కానీ పేషెంట్కున్న ఇబ్బందులు, సిమ్టమ్స్, అది పెయిన్ కావచ్చు, వీక్నెస్ కావచ్చు, అవి కొంచెం కంట్రోల్, ఏదైతే స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెషన్, క్యాన్సర్ ఇలా ఎంత ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఈ కాలంలో క్యూరేటివ్ ఒక స్టేజ్ 3, లేట్ స్టేజ్ 3 వరకు మనం కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ సైజ్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫర్ ఆల్ దీ స్టేజెస్ విచ్ ఆర్ ఆపరబుల్ క్యాన్సర్ అంటాం, అంటే దేన్నైతే మనం ఆపరేట్ చేయొచ్చో దానికి డెఫినెట్లీ రోబోటిక్ రోల్ ఉందండి, దర్ ఇస్ నో డౌట్. ఓన్లీ ఇన్ కండిషన్స్ వేర్ క్యాన్సర్ మరీ పెద్దగా ఉంది, అలాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి రోబోట్తో హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో అది ఒకటి ఎక్స్పీరియన్స్ ద్వారా, మనకున్న ట్రైనింగ్ ద్వారా వచ్చే నాలెడ్జ్, అది మనం ఆ సిచ్యువేషన్ బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి తీసుకోవాల్సిన డెసిషన్ అన్నమాట. ఓకే, సో ఇవన్నిటికీ లైక్ ఈ స్క్రీనింగ్ అనేది కామన్ గా అందరు చేసుకుంటే బెటర్, కానీ లైక్ మనకి ఇంకా రావట్లేదు. వెల్ అది యాక్చువల్గా ఒక పొలిటికల్ క్వశ్చన్ అండి, అంత ఈజీ కాదు ఆన్సర్ చేయడం. బట్ మనం వేరే దేశాల్లో చూస్తే, యూరోప్ లో కానీ ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో NHS సిస్టమ్ అని ఉంటుంది, అంతా గవర్నమెంటే ఫండ్ చేస్తుంది. సో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయి, మీరు దీని ప్రకారం వెళ్ళాలి, క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అని. ఇప్పుడు చైనాలో కానీ, జపాన్లో కానీ, కొరియాలో వాళ్ళకి స్మోకింగ్ చాలా కామన్. వాళ్ళు ఎట్లా అంటే బర్త్డేకి ఒక సిగరెట్ ప్యాకెట్ గిఫ్ట్గా ఇస్తారు, చాలా కాస్ట్లీ అయినా కానీ వాళ్ళు చాలా కామన్గా సిగరెట్ తాగుతారు. సో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి కంపల్సరీ రూల్ పెట్టింది అనమాట, ప్రతి సంవత్సరం CT స్కాన్ చేసుకోవాల్సిందే. యుఎస్లో కూడా, యుఎస్ ఇస్ ఆల్ ఇన్సూరెన్స్ బేస్డ్ సిస్టమ్, సో వాళ్ళకి కూడా CT స్కాన్స్ కంపల్షన్ అనమాట. ఇప్పుడు అదే మన దగ్గర తీసుకురావాలి అంటే, ఆధార్ కార్డు ఉన్న ప్రతి మనిషికి CT స్కాన్ చేస్తేనే ఆధార్ కార్డు ఇస్తాము, రేషన్ కార్డు ఇస్తాము అంటే ఆ కంపల్షన్ ఆర్ ఆబ్లిగేషన్ ఉంటే మేబీ జనాలు చేసుకోవచ్చు, కానీ మళ్ళీ దానికి డబ్బులు ఎవరు కట్టాలి? బట్ ఇంతకు ముందు హెల్త్ చెకప్స్ లేకుండా ఎక్కువ, కానీ ఇప్పుడు అందరం చేసుకుంటున్నాం. అట్లీస్ట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో హెల్త్ చెకప్, బేసిక్ షుగర్ కానీ, BP కానీ. సో అలా కూడా ఇది చేంజ్ అవ్వచ్చేమో. ఎస్, హోప్ అయితే ఉంది. అంటే అన్ని హెల్త్ చెకప్స్ లో ఇప్పుడు CT స్కాన్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ అదే ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏంటంటే, కోవిడ్ టైంలో చాలా కామన్ గా CT స్కాన్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మేము కూడా నోటీస్ చేసింది ఏంటంటే, ఐ కెనాట్ గివ్ యూ ద కరెక్ట్ నంబర్స్, బట్ చాలా కామన్ గా ఈ చిన్న చిన్న
గడ్డలు కానీ లంగ్స్లో తెలియడం మొదలైంది. ఎవరికంటే కంప్లీట్లీ నాన్ స్మోకర్, ఒక 30 నుంచి 40 ఏళ్ళు ఉన్న లేడీస్కి హు ఆర్ నాట్, వాళ్ళు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి దూరంగా, స్మోక్కి దూరంగా ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే సిటీ స్కాన్ ఎవరికి దగ్గు ఎవరికి తుమ్ము వచ్చినా కానీ అప్పుడు సిటీ స్కాన్ చేసేది కోవిడ్ టైంలో. సో ఇలాంటివి చాలా బయటపడ్డాయి అన్నమాట. ఏంటంటే ఇట్స్ అబౌట్ అది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసినా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది చూస్తాం. అంటే ఒక 100 మందికి చేస్తే ఎంతమంది బయటపడతారు అనేది. సో మేబీ మన దేశంలో అది తక్కువనే, క్యాన్సర్స్ బయటపడడం తక్కువనే, కానీ టీబీ రిలేటెడ్ వ్యాధులు కూడా బయటికి పడవచ్చు. సో అలాంటప్పుడు అది టెస్ట్ చేస్తేనే మనకు కన్ఫర్మ్ అవుతుంది అది టీబీనా లేదా క్యాన్సర్ అని. సో ఆల్వేస్ టూ బెనిఫిట్స్ ఉన్నాయి సిటీ స్కాన్ చేయడంలో, డెఫినెట్ గా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఒక అగైన్ ది అదర్ థింగ్ ఇస్ సిటీ స్కాన్ అంటే మళ్ళీ రేడియేషన్. సో మళ్ళీ చేయొద్దు అని ఎస్, అంటే అందరికీ చేయవలసిన అవసరం, యంగ్ పేషెంట్స్ కి ఎక్కువ చేయవలసిన అవసరం లేదు. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, ఎస్పెషలీ స్మోకింగ్ హిస్టరీ ఉంటే ఆర్ మీరు చాలా పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉన్నారంటే సిటీ స్కాన్ చేయడం మంచిది. మన దేశంలో ఇప్పుడు ఎట్లా అంటే మీకు కూడా తెలిసిందే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు కొన్ని మేజర్ సిటీస్ లో చాలా దారుణంగా తగ్గిపోయింది. సో యాజ్ గుడ్ యాజ్ స్మోకింగ్ 10 cigarettes or 20 cigarettes ఓవర్ అ వీక్ అలా అయిపోతుంది. సో నాన్ స్మోకర్స్ ఎగ్జాక్ట్లీ నాన్ స్మోకర్స్ కున్న రిస్క్ కూడా ఉంటుంది. సో దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ గెటింగ్ అ సిటీ స్కాన్. బట్ గుడ్ థింగ్ ఇస్ దట్ యు ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. అంటే మీ ఈ స్కాన్స్ చేసుకోమని చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ త్రూ ఇన్స్టా. సో వాట్ మేడ్ యూ టు కమ్ టు ఇన్స్టా ఆల్సో? Well, I think that's a better platform to reach out to people. Whatever your thoughts, and I think because ఈ కాలంలో మెయిన్లీ ద ఇష్యూ ఇస్ మన అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది. సో ఏదైనా ఒక 1 minute లోపల మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డెలివర్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు పుట్ అవుట్ అ మెసేజ్, ఇట్స్ ఈజియర్ టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మీడియాస్ అవుట్ దేర్ ఫర్ టు రీచ్ అవుట్ టు పీపుల్. సో అందుకే రాదర్ దెన్ మా ఎడ్యుకేషనల్ వీడియోస్ కాకుండా ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం పేషెంట్ రిలేటెడ్ కానీ ఇలాంటి మనకి లంగ్స్ రిలేటెడ్ వ్యాధి ఏదైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడడం ఈ మధ్యన కొంచెం నేను ఎక్కువ పుష్ చేస్తున్నాను. అండ్ యాజ్ అ ఫ్యాక్ట్ ఇప్పుడు థొరాసిక్ సర్జరీ అనేది మనం ఇవాళ కలిసే వరకు మీకు కూడా ఎక్కువ తెలియదు. మీకనే కాదు, ఇన్ఫాక్ట్ డాక్టర్ కమ్యూనిటీలో కూడా ప్యూర్ థొరాసిక్ అనేది ఒకటి ఉంది అని చాలా ఎక్కువ మందికి తెలియదు. ఇంకా కార్డియాక్ సర్జరీ అని అనుకుంటారు. బట్ ఇప్పుడు థొరాసిక్ సర్జరీ అనేది కొంచెం అడ్వాన్స్మెంట్స్ వచ్చేసరికి, ఎస్పెషలీ రోబోటిక్ మినిమల్ ఇన్వేజివ్ వచ్చేసరికి కొంచెం అది దానికి కూడా ఒక సెపరేట్ ఎంటిటీ అనేది ఒక హైలైట్ అనేది అవుతుంది. ఓకే, రోబోటిక్ కి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్ ఇస్ అ సార్ట్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అండి. ఎక్కడైతే చిన్న కట్ ఉంటుందో బేసిక్లీ చిన్న ఇన్సిజన్ పెట్టి చేస్తామో దాన్ని మినిమల్ ఇన్వేజివ్ అంటాం. సో లాప్రోస్కోపిక్ కూడా మినిమల్ ఇన్వేజివ్, రోబోటిక్ కూడా మినిమల్ ఇన్వేజివ్. సో బోత్ ఆర్ ద సేమ్. బోత్ ఆర్ రోబోటిక్ ఓన్లీ? బోత్ ఆర్ మినిమల్ ఇన్వేజివ్. మినిమల్ ఇన్వేజివ్ అనే కేటగిరీలో లాప్రోస్కోపిక్ సర్జరీ వస్తుంది, రోబోటిక్ సర్జరీ వస్తుంది. ఓపెన్ హార్ట్ కాకుండా, ఓపెన్ సర్జరీ కాకుండా ఇది అన్నమాట. సో మీ రియల్ ఓటీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయగలరా? డైలీ మీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ రైట్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? వెల్, for the past more than 2 years now, ఇప్పుడు నేను కిమ్స్ హాస్పిటల్లో పనిచేసి వన్ ఆఫ్ ద లీడింగ్ టెర్షరీ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ జాయింట్ స్టేట్స్. సో వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. వాళ్ళని కన్విన్స్ చేసి మీకు సర్జరీ అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ సర్జరీ అనగానే ఆ సర్జరీ అవసరమా సార్, మందులతో తగ్గదా అనేది ఒక ఆలోచన. అది మందులతో తగ్గకే కదా పల్మనాలజిస్ట్ కానీ ఏదైనా ట్రీటింగ్ ఫిజిషియన్ మా దగ్గర పంపించేది వాళ్ళ ఒపీనియన్ కోసం. లేదు దీనికి సర్జరీ చేసుకోవాలి అంటే ఫస్ట్ మందులతో తగ్గదా అనుకుంది. ఎందుకంటే సర్జరీ అంటే ఆ భయం ఉంటుంది. లేదు తగ్గదు, లంగ్ ఆ భాగం చెడిపోయింది, లేదా దాంట్లో క్యాన్సర్ ఉంది, అది తప్పకుండా తీసేయాల్సిందే అంటే అవునా తీసేయాలా, తీసేస్తే మళ్ళీ ఎలా వస్తుంది సార్ అని వాళ్ళకు డౌట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తీసేసింది రాదు కానీ మిగిలింది సైజులో పెరుగుతుంది. సో అవన్నీ కౌన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తర్వాత ఆ మెయిన్ పార్ట్ తర్వాత వస్తుంది, వాళ్ళకి ఫైనాన్సెస్ అవన్నీ వేరే
అంటే అది ఆనెస్ట్లీ డాక్టర్స్ చేతిలో ఉండదు, మేము చూసుకోము. ఓకే. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హాస్పిటల్. సో వాళ్ళతో కౌన్సిల్ చేసి ఇది మీకు అవసరము. చాలా మంది పేషెంట్స్ నేను చెప్తానమ్మా, మీకు సర్జరీ అయితే అవసరము, మీరు ఎక్కడ చేసుకుంటారో మీ ఇష్టము, ఓకే. బట్ ఇదైతే అవసరము, ఇలా చేయాలి, ఇది నా ఒపీనియన్. అండ్ నా మటుకైతే ఎవరి ఒపీనియన్ అయినా ఇదే ఉంటుంది అని వాళ్ళకి చెప్తాను. ఇక వాళ్ళ ఇష్టం. సో ఇఫ్ అట్ ఆల్ దే అగ్రీ, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వేరే యుద్ధం ఉంటుంది. సర్జరీ అనగానే మోస్ట్ ఆఫ్ దెమ్ భయపడతాం. అవును. భయపడి మీ దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ సజెస్ట్ చేస్తారేమో అని చెప్పి ముందే వేరే బయట వేరే మెడిసిన్స్ వాడేసి అట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చాయా? యా చాలా కామన్ అండి. సర్జరీ చెప్పాక కూడా అంత ఈజీ కాదు అందరు ఒప్పుకోవడం. వరే సర్జరీ ఎస్పెషలీ ఈవెన్ చిన్న సర్జరీ ఉన్నా కానీ మనం లంగ్ కట్ చేయడము, లంగ్ తీయాలి అనేది అట్లేం లేకున్నా కానీ అందరికి సర్జరీ అంటే భయం. ఒకటి బికాస్ దే హ్యావ్ టు అండర్గో ద నైఫ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే అనెస్థీషియా అంటే కొంతమంది భయం ఉంటుంది. సర్జరీ తర్వాత నేను మామూలుగా ఉంటానో లేదో, అసలు నేను మామూలుగా పని చేసుకుంటానో లేదో, ఇంకోటి సర్జరీ తర్వాత నేను బతుకుతానో లేదో, ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకొకరికి ఏమో ఆ సర్జరీ అంటే ఖర్చు ఎక్కువ అనేది. ఇంకా కొంతమంది ఈవెన్ చదువుకున్న వాళ్ళకి డాక్టర్లు అంతే చెప్తారు, సర్జరీ వీళ్ళందరూ డబ్బులు సంపాదించడానికి చేస్తారని, డబ్బుల కోసమే సర్జరీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏంటంటే లంగ్ సర్జరీస్ అనేది అంత కామన్ కాదు. సో చాలా మంది దానికి ఆ ఎక్స్పోజర్ ఉండదు కామన్ పబ్లిక్, వాళ్ళకి తెలిసి ఉండదు. కాబట్టి లంగ్ సర్జరీ అనేది కూడా చేయాలా, అవసరమా అనే ఆలోచనతోనే ఉంటుంది. కాకపోతే సో అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్, వాళ్ళని పేషెంట్ని కౌన్సిల్ చేయడం, వాళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్, టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అనేది చెప్పడం, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి, వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పడం ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ప్రతి పేషెంట్కి నాకు ఒక అరగంట 30 గంట పడుతుంది మాట్లాడడానికి, వాళ్ళకి కౌన్సిల్ చేయడానికి. చూస్తాను, ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే, వాళ్ళు అనుమానంతో ఉన్నారు అంటే ఇంకా ఇదే నా ఫైనల్ ఒపీనియన్ అన్నట్టు చెప్తాను. లేదు అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై మై బెస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి, లేదు ఇది సిచ్యువేషన్, అర్థం చేసుకోండి, సర్జరీకి అవసరము అని. సో అలా చాలా మంది ఫార్చునేట్గా అర్థం చేసుకునే వాళ్ళు. ఏంటంటే మా మెడికల్ ప్రాక్టీస్లో ఈ కాలంలో ఎంత జనాలకి కొంచెం నమ్మకం తగ్గుతున్నా కానీ టైం ఇచ్చి పేషెంట్స్ తోటి మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు నమ్ముతారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మేబీ ది అదర్ ఫ్యాక్టర్ ఇస్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు చెప్తే, కొంచెం జుట్టు తెల్లబడిన వాళ్ళు చెప్తే ఈజీగా నమ్ముతారేమో. దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ నాకు. సో అలా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారైతే చాలా. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ 4th స్టేజ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయుర్వేదిక్ అని అదని ఇదని ట్రై చేసి టైం పోగొట్టుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ఫార్చునేట్లీ. ఇంకా వాళ్ళకైతే ఏం చేయలేవు. వాళ్ళు మల్టిపుల్ ప్లేసెస్ వెళ్ళి వేరే ఏదో మెడికేషన్స్ ట్రై చేసి, ఇంకా అది అలా జబ్బు ఎక్కువ అవ్వడం ఒక ఎత్తు, ఇంకోటి వేరే కాంప్లికేషన్స్ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఏదో క్రియేట్ అయ్యి అట్లా రావడం, అది ఇంకా దారుణం. అప్పుడు వచ్చి అక్కడ ఖర్చు పెట్టుంటారు, ఇంకా కాంప్లికేషన్స్ తోటి వస్తారు. ఇప్పుడు అది ట్రీట్ చేయాలంటే దానికి ఎక్కువ ఖర్చు, దానికి మళ్ళీ భయపడిపోతారు. సో ఆ సిచ్యువేషన్ లో ఇంకేం చేయలేము మనం. సో అంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాలి, లైక్ ఈ టైంలో సర్జరీ చేసుకోవాలి అని. అది ఆ నాలెడ్జ్ అనేది ఎలా? ఎగ్జాక్ట్లీ అండి. నాలెడ్జ్ అంటే పేషెంట్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. దట్ ఈస్ అన్ఫేర్. ఎంత చదువుకున్న వాళ్ళు అయినా కానీ, చదువు రాని వాళ్ళు అయినా కానీ, వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్ ఈస్ ద ట్రీటింగ్ ఫిజిషియన్, ట్రీటింగ్ డాక్టర్స్ జాబ్, ట్రీటింగ్ క్లినిషియన్స్ జాబ్. ఎవరైతే ఒక్కొక్కసారి ఫిజిషియన్ చూస్తారో, పల్మనాలజిస్ట్ చూస్తారో, యూజువల్గా లంగ్ రిలేటెడ్ అంటే ఫస్ట్ పేషెంట్ పల్మనాలజిస్ట్ దగ్గర చాలా కామన్గా వస్తారు. సో అదేంటి, ఆ జబ్బు ఏంటి, ఆ డయాగ్నోసిస్ చేయడము, అది ఫస్ట్. ఆర్ సర్జన్ దగ్గరకు వచ్చినా కానీ, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయడము, లేకపోతే టైంకి ఎవరైతే ఆ ఎక్స్పర్టీస్ ఉందో, ఎవరికైతే ఆ నాలెడ్జ్ ఉందో ఆ పర్సన్ దగ్గర ఆ డాక్టర్ దగ్గరకు పంపించడం, దాట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్. అది డాక్టరే చేయాలి. అది చెయ్యంది మనం పేషెంట్స్ని తప్పు పట్టలేము. అది అయిన తర్వాత ఒక ప్రాపర్ సర్జన్ దగ్గర, ఎవరైతే రెగ్యులర్గా లంగ్ సర్జరీస్ అనేవి చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి, ఇది మీకు అవసరమో కాదు, దీనివల్ల ఈ కాంప్లికేషన్, ఈ రిస్క్ ఉంటుంది, ఈ కాంప్లికేషన్స్ అవుతాయి, మీ లైఫ్లో ఈ చేంజెస్ రావచ్చు అనేది అదంతా డిస్కస్ చేయడానికి కొంచెం అప్పుడు
పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అది Okay. అర్థం చేసుకోవడం. Okay. కరెక్ట్ డాక్టర్ దగ్గర వరకు వెళ్ళడం వరకు ఇంకా వాళ్ళ అదృష్టం, తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే, కోడ్ బాగుంది. ఇది ఈసోఫేగస్ సర్జరీ అంటారు కదా, సో Yes. వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? ఈసోఫేగస్ అంటే అన్నవాహిక అండి. వెల్, ట్రెడిషనల్గా ఏంటంటే ఈసోఫేగస్ సర్జరీస్ ఇంకా కూడా మన దేశంలో ఎక్కువ గ్యాస్ట్రో సర్జన్సే చేస్తారు. Okay. గ్యాస్ట్రో సర్జన్స్ అంటే అదే పొట్ట ఇంకా పేగులు అవయవాలతో సంబంధించిన సర్జరీ చేసేవాళ్ళు గ్యాస్ట్రో సర్జన్స్ ఈసోఫేగస్ సర్జరీస్ కూడా చేస్తారు. ఓకే. మా ట్రైనింగ్లో కూడా ఎక్కువ వంతు మేము ఈసోఫేగస్ మా కలీగ్స్ ఎవరైతే గ్యాస్ట్రో సర్జరీ వాళ్ళ కలీగ్స్ ఉన్నారో వాళ్ళు క్యాన్సర్ రిలేటెడ్ ఎక్కువ చేసేది. మేము క్యాన్సర్ కాకపోయినా బినైన్ సర్జరీస్ ఎక్కువ చేసేది. అంటే క్యాన్సర్ కాని గడ్డలు, ఓకే. లేకపోతే ఈసోఫేగస్ కొంతమంది పాయిజన్ కన్జ్యూమ్ చేసే ప్రాబ్లం అవుతుంది. పాయిజన్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఈసోఫేగస్లో రంధ్రం పడిపోయి ఈ ఏదైతే ఊపిరిగొట్టాలు ఉంటాయో ట్రేకియా విండ్ పైప్ అంటాం కదా, దాంట్లో కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, ఫిస్చులా అంటాం దాన్ని. అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడము, ప్లస్ ఈసోఫేగస్ చుట్టూ కొన్ని గడ్డలు ఫామ్ అవ్వడము, అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసాం అనమాట. ఈసోఫేగస్ క్యాన్సర్స్ కూడా వీ హ్యావ్ ట్రీటెడ్, బట్ ప్రాబ్లమ్ విత్ ఈసోఫేగస్ క్యాన్సర్ ఏంటంటే దానికి కూడా కాంప్లికేషన్ రేట్స్ అనేవి చాలా, అది కూడా రిస్కీ ఇదనమాట. అండ్ ఈసోఫేగస్ క్యాన్సర్ ఎలా అంటే చాలా భాగం ఈసోఫేగస్ తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మనం పొట్టని పైకి తీసుకొచ్చి ఇక్కడ కుట్టేస్తాం అనమాట, నెక్లో ఉన్న భాగానికి. దాన్నే ఫుడ్ పైప్గా మారుస్తాం పొట్టని. సో ఈసోఫేగస్ సర్జరీస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్. ఓకే, సో మీరు ఆ వాల్స్ ని ట్రీట్ చేస్తారు, వాల్స్ మీద ఏదన్నా? వెల్, ఎగ్జాక్ట్లీ ఆ ఈసోఫేగస్ చుట్టూ ఉన్న ఏదైతే కొన్ని బినైన్ కండిషన్స్ అంటాం, ఈసోఫేగస్ వాల్ ఏదైతే ఉంటుందో ట్యూబ్ లాంటిది, ఆ ట్యూబ్ నుంచి వచ్చే కొన్ని గడ్డల్ని వాటిని కామన్గా ట్రీట్ చేస్తాము. కొన్ని సిస్ట్స్ అంటాం, అంటే బుడగల్లాగా వస్తాయి, బలూన్స్ లాగా వస్తాయి, పిల్లల్లో కూడా అది చాలా కామన్గా ఉంటుంది, వాటిని ట్రీట్ చేస్తాం. అంటే కాజెస్ ఏంటి దానివి అలా రావడానికి? దానికి ప్రత్యేకంగా కాజెస్ ఏం లేదండి, ఎవరిలో అయినా రావచ్చు, ఇట్ ఇస్ జస్ట్ అన్ఫార్చునేట్ అనమాట. ప్రత్యేకంగా జెనెటిక్ కాజెస్ అని కూడా ఏం చెప్పలేము. కొంతమందికి డెవలప్మెంట్ అప్పుడు, అంటే చిన్న వయసు నుంచే ఉండి పెద్దగా అయ్యేటప్పుడు అప్పుడు వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే దాని సిమ్టమ్స్ ఫుడ్ అరగకపోవడము, ఒక్కొక్కసారి ఎస్ ఫుడ్ తిన్నది మళ్ళీ వాపస్ రావడము, ఫుడ్ సరిగ్గా అరగకపోవడము, అండ్ కొంచెం ప్రెషర్ సిమ్టమ్స్, హెవీనెస్ సిమ్టమ్స్. చాలా మందికి అయితే అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు, ఏదో ప్రాబ్లం తోటి వెళ్తారు, ఏదో ఎక్స్రే చేయించుకుంటారు, వాళ్ళలో అది అనిపిస్తుంది, ప్లస్ అది సిటీ స్కాన్ చేస్తే క్లియర్గా బయటపడుతుంది. లంగ్ క్యాన్సర్స్ లో లేటెస్ట్ వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి? వెల్, లంగ్ క్యాన్సర్స్ నుండి ఇప్పుడు చాలా టార్గెటెడ్ థెరపీ అనేది చాలా వరకు వస్తూ ఉన్నది. ఓకే. క్యాన్సర్స్ని ట్రీట్ చేయడానికి స్పెషల్గా దర్ ఇస్ అ సెపరేట్ అగైన్ ఫిజిషియన్స్, వాళ్ళు స్పెషలైజ్ చేసి మెడికల్ ఆంకాలజీ అని చేస్తారు. సో దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు ట్రీట్ ఇట్. అయితే లంగ్ క్యాన్సర్స్ పరంగా చూస్తే ఇప్పుడు రిసర్చ్ క్రిత 10-15 ఏళ్ల నుంచి చాలా రిసర్చ్, బికాజ్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ స్టిల్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్. చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ ఇంకా లంగ్ క్యాన్సర్ అనమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని మ్యూటేషన్స్, అంటే ఒక పర్టికులర్ జీన్ అనేది దాని స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం వల్ల ఆ క్యాన్సర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని టార్గెట్ చేస్తూ థెరపీ అనేది చాలా దట్ ఈస్ వన్. ఆ మ్యూటేషన్స్ ఉంటే అదొక రకమైన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ టార్గెట్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. అది కాకుండా కూడా ఇమ్యూనోథెరపీ అని వచ్చింది, ఈవెన్ ఫర్ అడ్వాన్స్ స్టేజెస్ అది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అది కాకుండా ఇప్పుడు చిన్న సైజు గడ్డలకి మున్పటైతే చిన్న ఈవెన్ లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ అంటాం. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో చిన్న గడ్డలు కూడా మనం సర్జరీ చేసే భాగాన్ని తీయవలసి వచ్చేది. ఇప్పుడు రేడియేషన్ ద్వారా కూడా దాన్ని SBRT అని అంటాం, రేడియేషన్ నైఫ్ లాగా అనమాట. అది అక్కడ ఉన్న ఆ క్యాన్సర్ని అక్కడికక్కడ దాన్ని బర్న్ చేసి పడేస్తుంది. అంటే చిన్న గడ్డలు అంటే మీరు అనేది ఫ్యాట్ లా కాదు, క్యాన్సరే చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నది, లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్న వాటిని. అండ్ ఈవెన్ 1 సెంటీమీటర్ ఉన్న క్యాన్సర్స్ ని కూడా ఇప్పుడు అడ్వాన్స్ సెగ్మెంటెక్టమీ, అంటే ముందు లంగ్ పెద్ద భాగం తీయాల్సి వచ్చేది. ఈ కాలంలో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, లాప్రోస్కోపిక్ వాట్ సర్జరీ అంటాం దాన్ని, రోబోటిక్ సర్జరీ ద్వారా లంగ్ లో ఒక చిన్న భాగాన్ని తీసేసి
మిగతా భాగాన్ని మిగిలిచ్చొచ్చు అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ది అడ్వాన్సెస్. సర్జికల్లీ కూడా చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి, ఓకే. డే చాలా బై డే. అడ్వాన్స్మెంట్స్. యా, చాలా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ క్యాన్సర్ రిలేటెడ్ మెడికేషన్స్, కీమోథెరపీ అంటాం కదా ట్రీట్మెంట్లో, దాంట్లో కూడా ఈ టార్గెటెడ్ థెరపీ అనేది, ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ క్వైట్ అడ్వాంటేజెస్. ఇప్పుడు చాలా మందికి వింటున్నాం, లైక్ క్యాన్సర్ వచ్చింది అంటే కీమోథెరపీ ఫస్ట్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ అండి. like తగ్గించి ఎస్ ఎస్. సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది మనం ఒక బండ గుర్తుగా ఒకే డైరెక్షన్లో బ్లైండ్గా వెళ్ళలేము, అంటే ఒకే డైరెక్షన్లో వెళ్ళలేము. దాన్ని ఈ కాలంలో మేము మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే మల్టిపుల్ డాక్టర్స్ వేరే వేరే స్పెషాలిటీస్ నుంచి. ఎప్పుడైనా మాకు అదొక రూల్ ఉండేదన్నమాట. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారంటే ఒక సర్జన్, ఒక ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, వాళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది స్టేజ్, ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఇది ప్లాన్ అనేది. ఎందుకంటే అందరిది డాక్టర్లు ఎట్లా అంటే గడియారం ముళ్ళలాగా ఉంటారన్నమాట, అందరు ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటారు. సో ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ అ కోఆర్డినేషన్. సో ఆ MDT అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కొన్ని క్యాన్సర్స్ ఏదైతే లోకలీ అడ్వాన్స్ క్యాన్సర్స్ అంటాం, 3rd స్టేజ్ క్యాన్సర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రఫ్గా చెప్పాలంటే, దాన్ని డైరెక్ట్గా మనం ఆపరేట్ చేయలేం. దాన్ని ఫస్ట్ సైజ్ తగ్గించుకోవాలి. సో దానికి ముందు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. దాన్ని నియో అడ్జువెంట్ థెరపీ అంటాం. కీమోథెరపీ కానీ ఏమైనా ఇచ్చి దాన్ని తగ్గిస్తాం. తర్వాత ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ కూడా అవసరం, దాన్ని అడ్జువెంట్ థెరపీ అంటాం, సర్జరీ తర్వాత ఇచ్చేది. సో దిస్ ఇస్ డన్ క్వైట్ కామన్లీ. ఇది చాలా కామన్గా చేసేదే. కానీ ఈ కాలంలో ఏంటంటే మీది మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అనేది కామన్ అయిపోయింది అనమాట. అందరు డాక్టర్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని కామన్ పేజ్ మీద ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే. లైక్ వాట్ మేడ్ యూ టు కమ్ టు లైక్ టు బికమ్ అ సర్జన్? వెల్, మెడిసిన్ MBBS అయిన తర్వాత అది MBBS వరకు మాకంతా బ్లాంక్ పేజ్ లానే ఉంటాం మోస్ట్ ఆఫ్ అస్. కొంతమంది ఉంటారు నేను సర్జన్ అవ్వాలని. సో MBBS ఎండింగ్ టైంలోనే నాకు సర్జరీలో ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అయింది. అండ్ మోర్ సో ఇన్ ఇంటర్న్షిప్లో మాకు అన్ని పోస్టింగ్, అంటే అన్ని స్పెషాలిటీస్లో మేము అబ్జర్వ్ చేస్తాము, ఇంటర్న్షిప్ అనేది చేస్తాము. సో తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే చేతులు నడుస్తేనే బుర్ర పని చేస్తుంది అనమాట. సో అలా సర్జన్స్కి మేము చేతితో పని చేసే మెయిన్గా ఏంటంటే సర్జరీలో ఉండే ఫన్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ది క్రాఫ్ట్ అండ్ ఆర్ట్. మన చేతులతో దాన్ని ఒక స్ట్రక్చర్ని డిసెక్ట్ చేయడము, దాన్ని ఆపరేట్ చేయడము, దట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్జరీ. దట్ ఈస్ ద ఛాలెంజ్ యాజ్ వెల్. సో హూ ఎవర్ కెన్ ఎంజాయ్ దట్. సర్జరీ తీసుకునేదే అందరు దానికోసం, ఆ క్రాఫ్ట్ని, ఆ ఆర్ట్ని ప్రాక్టీస్ చేసి, దాన్ని డెవలప్ చేసి, దాంట్లో పర్ఫెక్షన్ ట్రై చేసి. సో దట్ వాజ్ ది ఇంట్రెస్ట్. సో డాక్టర్స్ కి ఒక పేషెంట్ ఎలా కనిపిస్తారు అంటే సర్జరీ టైంలో? డీల్ యాజ్ ఎ డాల్ అట్లా ఎట్లా కనిపిస్తారు మీకు? నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. అంటే దర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఓకే, అందరం, వెల్, టు టాక్ అబౌట్ మీ ఇన్ స్పెసిఫిక్, పేషెంట్ అనేది వీ డీల్ ఇట్ వెరీ సెన్సిటివ్లీ. ఒకసారి ఒక పేషెంట్ మీద నైఫ్ పెట్టామంటే వీ గో త్రూ 100 చెక్, అంటే లాట్ ఆఫ్ థింగ్స్ వీ కన్సిడర్. చాలా చెక్ లిస్ట్ అనేవి చేస్తాం థియేటర్లో. ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఫ్లైట్ ఎగిరే ముందు ఒక పైలట్ ఒక చెక్ లిస్ట్ చేస్తాడనమాట, ఇవన్నీ పనిచేస్తున్నాయి లేదా. సో మేము కూడా చెక్ లిస్ట్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, అది కన్ఫర్మ్ చేసుకొని, థియేటర్లో బ్లడ్ ఉందా, మెడికేషన్స్ ఇచ్చారా, ఇవన్నీ రెడీ ఉన్నాయా. సో అన్నీ చూసుకొని వి మేక్ 100 ప్రిపరేషన్స్. అవన్నీ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు సర్ప్రైజెస్ ఉంటాయి. అక్కడ వరకు ఒక వంతు, స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు సర్ప్రైజెస్. అరే ఇది సిటీలో ఇలా కనపడలేదే, ఇలా ఉండలేదు, ఇదేంటి ఇలా ఉంది, అసలు ఏంటిది ఇది అనేది అనుమానాలు ఉంటాయి. బట్ ఏదైనా కానీ ఆ హీట్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే పేషెంట్ అనెస్థీషియాలో ఉన్నారు. అండర్ అనెస్థీషియా ఎవ్రీ మినిట్ కౌంట్స్. అనెస్థీషియా ఎక్కువ ఇవ్వడంలో కూడా పేషెంట్ కి చాలా హానికరం అది. సో అట్లా అనెస్థీషియాని మనం ఎక్కువసేపు పొడిగించలేము.
ఓకే. సో వీ హ్యావ్ టు బీ క్విక్, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బీ వెరీ డెలికేట్, అన్నీ ఒకేసారి ఉండాలి. ఓకే. యాక్చువల్లీ నేను విన్న ఒక కేస్‌లో ఏంటంటే అనెస్థీషియా ఇచ్చారు పర్సన్‌కి డెలివరీ టైంలో. బట్ అనెస్థీషియా పోయింది సర్జరీ టైంలోనే. ఓకే. సో తనకి ఇంకా మొత్తం బాడీ ఇచ్చేసారంట. తను ఇంకా తట్టుకోలేకపోయింది యాక్చువల్లీ. అది కొన్ని దేంట్లో అయినా అదే చెప్పాను కదండి, అంటే దానికి టైం పీరియడ్ ఉంటుందా ఇంజెక్షన్‌కి? వాళ్ళు ఇచ్చే అనెస్థీషియాలో కూడా జనరల్ అనెస్థీషియా అని ఉంటుంది, స్పైనల్ అనెస్థీషియా అని ఉంటుంది. యూజువల్ గా డెలివరీ అప్పుడు ఆ స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు. దాని తర్వాత దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడు జనరల్ అనెస్థీషియా అనేది ఇవ్వాలి. సో అనెస్థీషియా ఇవ్వగానే మీరు స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అనెస్థీషియా ఇవ్వగానే పేషెంట్ పడుకోగానే పేషెంట్ ని వెంటిలేటర్ మీద పెట్టి తర్వాత ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్, మీరు అడిగిన దానికి, వేర్ యూఆర్ సెయింగ్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ హోల్. అంటే ఏదో అక్కర్గా నేను లంగ్ మీద ఆపరేట్ చేస్తున్నాను దాని గురించి ఆలోచిస్తాను అనేది కాదు. లంగ్ మీద ఆపరేట్ చేసేటప్పుడు తలకాయలో ఏమవుతుంది, కింద ఏమవుతుంది అన్నీ చూసుకోవాలన్నమాట. అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, హార్ట్ రేట్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, పేషెంట్ కిడ్నీస్ ఫంక్షన్ చేస్తున్నాయా, యూరిన్ ఫామ్ అవుతుందా, ఇవన్నీ ఒక కన్నేసి ఉంచుతాం. అవి బాగాలేవు అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ స్ట్రాటజీ. సో అనెస్థెటిస్ట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ యాజ్ వెల్. సో అనెస్థీషియా వాళ్ళతో పాటు ఇది నడుస్తుంది అనమాట. Almost every person plays an important Exactly. in theatre actually. In the theatre, every person has a very important role. అసెస్ చేసే నర్స్ కానీ, ఆఖరికి స్టిచెస్ తీసుకొచ్చే వార్డ్ బాయ్ ఎవరైతే సర్క్యులేటింగ్ అంటాం వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొంతమంది పేషెంట్స్ అసలు సపోర్ట్ చేయరు కదా, సో అలాంటి వాళ్ళు మీకు ఫేస్ అయ్యారా? అండ్ సపోర్ట్ అంటే మీరు సర్జరీ చేసేటప్పుడు అయినా కానీ మెడిసిన్స్ అయినా కానీ వాళ్ళు వాడరు మీరు చెప్పినట్టు. ఉంటారు కొంతమంది, ఇంకా అలాంటి వాళ్ళతో ఇంకా పాటలు పడాలి, కొంచెం కష్టమే. సో కొంతమందికి ఓపికతోటి నచ్చజెప్పి ఇది కాదు ఇది ప్రాబ్లమ్ అని మీరు అర్థం చేసుకోవాలి అని చెప్తాము. లేదు అంటే కొంతమందికి గట్టిగా చెప్తాం. సో చాలా మంది సోషల్ మీడియాలో మిస్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది ఇస్తున్నారు అబౌట్ క్యాన్సర్. సో దాని గురించి లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? సోషల్ మీడియా అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టూల్, అది అందరికి తెలిసిందే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐ థింక్ మెడికల్ ఫ్రెటర్నిటీ, కోవిడ్ లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా ఇస్తానే ఉన్నారు చాలా మంది, వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ లేకున్నా కానీ చెప్తానే ఉంటారు. ఇప్పటికీ నేను నా సబ్జెక్ట్ అయినా కానీ మాట్లాడడానికి 2-3 సార్లు ఆలోచిస్తాను, ఇది కరెక్టా కాదా నేను చెప్పి. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ క్రెడిబిలిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ విల్ బిలీవ్ ఇట్ అండ్ విల్ యాక్ట్ ఆన్ ఇట్ ఇఫ్ దే ట్రస్ట్ యూ. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా అనేది ఎవరైతే ఆ కంటెంట్ని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. చెప్పిందల్లా నమ్మేయడం కాదు, ఎవరు చెప్పినా అది నమ్మేయడం కాదు. డోంట్ ఫాలో ఇట్ బ్లైండ్లీ. వెళ్ళి ఎవరైతే స్పెషలైజ్డ్ ఉన్నారో, ఎవరైతే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ట్రీట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసి దెన్ టేక్ అ డెసిషన్ రాదర్ దెన్ జస్ట్ ఫాలో సంథింగ్. మాకు వాట్సాప్ లో ఇలా వచ్చింది, ఈ సుఖం ఇలా చెప్పాడు, క్యాన్సర్ తగ్గిపోతుంది అనేది. అంటే అది మెడిసిన్ రిలేటెడే కాదు, ఎవ్రీ ఫీల్డ్ లో మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా కామన్ గా ఈ సోషల్ మీడియా ఎక్స్ప్లోజన్ రావడం వల్ల, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లోజన్ రావడం వల్ల చాలా ఈజీగా జనాలు అన్ని నమ్మేస్తా ఉన్నారు. సో ఎస్పెషలీ మెడికల్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్తగా వచ్చిన వాట్సాప్ ఫార్వర్డ్ ఎలా ప్రతి ఒక్కటి ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఫార్వర్డ్ చేయడం కాకుండా జస్ట్ టేక్ అ మూమెంట్, థింక్ అబౌట్ ఇట్, దెన్ అన్ని నమ్మేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా రోహన్ గారి దగ్గరికి ఎలాంటి కాజెస్తో ఎక్కువ వస్తుంటారు? వెల్ చాలా కామన్గా అయితే దగ్గులో తెమడ రావడం, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఛాతీ నొప్పి, చెస్ట్ పెయిన్, దగ్గులో రక్తం రావడము, అండ్ ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్లో కానీ కింద పడిపోవడం వల్ల ఛాతీ నొప్పి రావడము. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కామన్గా వస్తారు.
కొన్ని కండిషన్స్లో ఏంటంటే కొన్ని ఫంక్షనల్ సర్జరీస్ అంటాం. ఎలా అంటే కొన్ని హ్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొంతమందికి చేతిలో వీక్నెస్ కానీ చేతిలో చెమట ఎక్కువ పట్టడం, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా థొరాసిక్ సర్జన్ రోల్ అంటే ఉంటుంది. చేతిలో చెమట పట్టడం ఇది కూడా ఒక ప్రాబ్లమా? ఎక్కువ చెమట పట్టడం మనకు అది అనిపించదు, దాన్ని హైపర్ హైడ్రోసిస్ అంటాం. పామార్ హైపర్ హైడ్రోసిస్, పామో ప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్. అంటే చేతులకి కాళ్ళకి చెమట పట్టి ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా నిలబడితే ఇట్లా చెమట కొంతమందికి ఇట్లా కారిపోతూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. ఆర్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చెమట ఎక్కువ ఉండడం వల్ల మనకు అది అంత ప్రాబ్లమా అనిపించవచ్చు. కానీ పీపుల్ హు ఆర్ లివింగ్ విత్ ఇట్, ఎస్పెషలీ యంగ్ పీపుల్. నాకు ఒక పేషెంట్ ఉంటే, ఒక మెడికల్ స్టూడెంట్ అనుకుంటా, యంగ్ లేడీ, పాపం తనకి చదువుకున్న అమ్మాయి, 19 to 20 years ఓల్డ్. తను ఇప్పుడు తనకి ఎక్స్పెక్ట్ అంటే మన యంగ్ అమ్మాయి కాబట్టి దే విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ఇన్హిబిషన్స్. ఇంకా సో ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వడానికైనా చేయి టచ్ చేయగానే మొత్తం తడిగా అంటే షీ వుడ్ ఫీల్ ఎంబారెస్డ్. సో ఇట్స్ అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఫర్ ఎనీవన్. సో ఆ హైపర్ హైడ్రోసిస్లో ఒక సర్జరీ చేస్తాం, సింపథెక్టమీ అంటామండి, థొరాసిక్ సింపథెక్టమీ. అది as such it's not a very major surgery, but అది ఫంక్షనల్ సర్జరీ. అంటే అది చేస్తే ఎంతవరకు సిమ్టమ్స్ తగ్గుతాయి అనేది అది ఒక డిఫరెంట్ డిస్కషన్. మన బాడీలో ఉన్న ఇష్యూ వల్లనే అలా అవుతుందా? హ్యాండ్స్ వెట్ అవ్వడం. సో అలాంటి సిచ్యువేషన్. ఇంకా కొంతమందికి ఏంటంటే చేతిలో వీక్నెస్, నొప్పి రావడము, ఏదైతే నరాలు మెడ నుంచి ఇక్కడ చేతులకు వస్తాయన్నమాట, అక్కడ ప్రెషర్ ఉండడం వల్ల, దీన్ని థొరాసిక్ అవుట్లెట్ అంటాం. సో థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అంటాం, ఇక్కడ కంప్రెషన్ రావడం వల్ల. సో దానికి కూడా సర్జరీస్. ఇంకా డయాఫ్రామ్ రిలేటెడ్ సర్జరీస్. అంటే కొంతమందికి ఏదైతే ఇక్కడ ఒక డయాఫ్రామ్ మసిల్ అనేది మనం ఊపిరి పీల్చడానికి చాలా ఇంపార్టెంట్ మసిల్. మన ఛాతీకి పొట్టకి మధ్యలో అది పార్టిషన్ అనమాట. అది వీక్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి అది లూజ్ అయిపోతుంది. సో అది లూజ్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి సిమ్టమ్స్ ఉంటాయి, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవుతుంది, లేదా సిమ్టమ్స్ లేకున్నా కానీ పొట్ట మొత్తం పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఆ డయాఫ్రామ్ని మళ్ళీ రీపొజిషన్ చేయడం, అలాంటి కొన్ని సర్జరీస్ చేస్తాం. ఇంకా ఛాతీలో కూడా గడ్డలు రావడం, అంటే గుండెకి ముందు అసలు మామూలుగా స్పేస్ ఉండదు. గుండెకి ముందు థైమస్ అనే ఒక గ్రంథి ఉంటుందన్నమాట, ఒక గ్లాండ్. ఇది మామూలుగా మనం పెద్దగా అయ్యే వరకు అది స్లోగా అది దాని సైజ్ తగ్గిపోతుంది, అది కనపడడం కూడా కనపడదు. కొంతమందికి ఏంటంటే అక్కడ గడ్డలు ఫామ్ అయ్యి దానివల్ల వీక్నెస్ అనేది వస్తుంది, దాన్ని మయస్థీనియా అంటాం. కళ్ళు మూతలు పడిపోవడము, మాట్లాడుతూ ఉంటే నత్తి రావడము, పూర్తిగా వీక్నెస్ అనిపించడము, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవ్వడము, అదంతా ఒక మసిల్ వీక్నెస్ అనమాట. ఆ మసిల్ వీక్నెస్ అనేది ఛాతీలో ఉండే ఈ థైమస్ అనే గ్రంథి వల్ల రావచ్చు. సో దానికి కూడా సర్జరీస్ చేస్తాం. ఇవన్నీ కొన్ని రిలేటివ్లీ రేర్ కండిషన్స్, కానీ అవగాహన ఉన్న డాక్టర్స్ మాత్రము ఆ కండిషన్స్ని పిక్ చేసి మా దగ్గరకు పంపిస్తారు. లైక్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే ఇఫ్ సమ్వన్ వాంట్ టు మీట్ యూ, లైక్ ఎక్కడ మీట్ అవ్వచ్చు? మీ అపాయింట్మెంట్, ఫర్ యువర్ అపాయింట్మెంట్? వెల్ మోస్ట్ కామన్ అయితే హాస్పిటల్లోనే, కిమ్స్ హాస్పిటల్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్. అండ్ యాజ్ సచ్ మాకు క్లినిక్ కూడా ఉన్నది, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, బట్ హాస్పిటల్లోనే పేషెంట్స్ చూస్తాను. సో దే ఫైండ్ అవుట్ త్రూ గూగుల్ ఆర్. కిమ్స్ లో ఏ బ్రాంచెస్ లో ఎక్కువ, ఏ టైం? నేను ఎక్కువ కొండాపూర్లో ఉంటానండి. కొండాపూర్ అండ్ కిమ్స్ గచ్చిబౌలి, ఈ రెండు బ్రాంచెస్ లో ఎక్కువ ఉంటాను. సో రోహన్ గారు, కొన్ని పబ్లిక్ క్వశ్చన్స్ ని మేము గ్యాదర్ చేసాము. సో అందులో ఏంటంటే లైక్ సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ఈ లంగ్ నోడల్స్ అంటే ఏంటి, అది ఎంత అంటే స్కాన్లో తెలిసినప్పుడు మనం దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి? సో లంగ్లో వచ్చే నాడ్యూల్ అంటే దానికి తెలుగులో ఎగ్జాక్ట్ గడ్డ అని చెప్పొచ్చు అండి, కానీ గడ్డ అంటే ఇంకో అర్థము మాస్ అని కూడా ఇంగ్లీష్లో వస్తుంది, అది పెద్దగా ఉంటుంది. బట్ నాడ్యూల్ అనేది ఏదైనా జనరల్గా 3 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నదాన్ని నాడ్యూల్ అంటాం. సో ఒక చిన్న సైజు గడ్డని నాడ్యూల్ అని అనొచ్చు. సో ఈ నాడ్యూల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మన నాడ్యూల్ ఉన్నప్పుడు అది క్యాన్సర్కి లక్షణం అయి ఉండొచ్చు, క్యాన్సర్ అక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు, ఆర్ మన దేశంలో ముందు చెప్పినట్టు అది టీబీ కూడా అయి ఉండొచ్చు. సో అది మనం బయాప్సీ అంటే దాంట్లో ఒక సూది పెట్టి దాంట్లో ఒక భాగం, ఒక ముక్క తీసి దాన్ని టెస్టింగ్ చేస్తే, హిస్టోపథాలజీ అంటాం దాన్ని. ఆ టెస్టింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అది క్యాన్సరా కాదా అని. ఆ సూది ఎలా పెడతామనేది
దానికి ఇప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు దాంట్లో పల్మనాలజిస్ట్ చాలా ప్రావీణ్యత పొందారనమాట. Okay. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటారు. అంటే బ్రాంకోస్కోపీ ద్వారా ముక్కులో నుంచి ఒక చిన్న లైట్ గొట్టం పాస్ చేసి, Okay. బ్రాంకోస్కోపీ అంటాం దాన్ని, ఓకే. అది పాస్ చేసి దాని ద్వారా కూడా ఇప్పుడు చిన్న చిన్న దూరంగా ఉన్న భాగం లంగ్స్ లో ఎక్కడున్నా కానీ ఆ గడ్డని తీయగలుగుతున్నారు. సో ఇంకొకటి, ఈ సర్జరీ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఈసోఫేగల్ క్యాన్సర్ కి సర్జరీ ఒకటే సొల్యూషన్? No, not at all. Surgery is part of the entire treatment for esophageal cancer. And in fact, most of the treatments ki CTRT అంటాం, అంటే కీమో రేడియోథెరపీ. కీమోథెరపీ రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత దాన్ని తగ్గించి తర్వాత దానికి సర్జరీ చేస్తాం. సో సర్జరీ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ది ఎంటైర్ ట్రీట్మెంట్. సో నాన్ స్మోకర్స్ కి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని వై? అలా నేను లేదండి, నాన్ స్మోకర్స్కి ఎక్కువగా వస్తుందని ఏం కాదు. స్మోకింగ్ చేయని వాళ్ళకి, ఎవరైతే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయి ఉంటారో, అండ్ ఒక్కొక్క దగ్గర కొన్ని చోట్లలో ఏంటంటే కన్స్ట్రక్షన్స్లో అట్లా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, దానివల్ల, అండ్ కొంతమందికి అసలు ఎటువంటి స్మోక్ ఎక్స్పోజర్ లేకుండా కూడా రావచ్చు. కుకింగ్ వల్ల కూడా వస్తుందా? కుకింగ్ ఎయిర్? వెల్, ఈ కాలంలో కుకింగ్ వల్ల రావడం అనేది, ఎందుకంటే మనం చాలా వరకు గ్యాస్ సిలిండరే వాడతాం. పాత కాలంలో ఏంటంటే మనం ఆ బొగ్గు మంట అది వాడడం వల్ల, అండ్ అది క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్ ఉండడం వల్ల, దానివల్ల రిస్క్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మనం చాలా వరకు గ్యాస్ సిలిండరే వాడతాం, చాలా వరకు మనం ఇంట్లో వండుకోం కూడా. అది దట్ ఈస్ అనదర్ రీజన్ వై we are using chimneys actually. Yeah, probably వండుకో. ఓకే. ఏ టైం వరకు, అంటే పర్సిస్టెంట్ గా కాఫ్ ఎన్ని రోజులు ఉంటే మనం సీరియస్ గా తీసుకోవాలి? ఎనీథింగ్ more than 3 weeks is by the book is considered one of the common symptoms for TB. 3 వారాల కన్నా ఎక్కువ ఉంటే అది డేంజరస్ అన్నట్టు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు 2 వారాలకే అది కొంచెం మీరు జాగ్రత్తగా టేక్ ప్రికాషన్స్ అండ్ కన్సల్ట్ డాక్టర్, గెట్ అ చెస్ట్ ఎక్స్రే డన్, ఆర్ జస్ట్ మీట్ అ డాక్టర్. డాక్టర్ని కలిసిన తర్వాత దానికి ఏం చేయాలా వద్దా అనేది ఉంటుంది. అంటే ఎంత కన్సిస్టెంట్, లైక్ డైలీ, అంటే అలాంటి వాళ్ళకి నైట్ టైంలోనే కాఫ్ వస్తుందా? అంటే అంత కాఫ్ అదే మీకు ఎప్పుడైతే మీకు కాఫ్ వల్ల నాకు ఇబ్బంది వస్తుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కాదు. ఈ కాలంలో ఏంటంటే చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత పోస్ట్ వైరల్ కాఫ్, పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్, పోస్ట్ వైరల్ కాఫ్ అనేది చాలా కామన్. అది ఆ వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కానీ, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ ఒక 2 ఏళ్ళు చాలా మందికి ప్రాబ్లం వచ్చింది. వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా అదేంటో అందరికీ కాఫ్ ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్ వేరే, దానికి ఇంకా కాఫ్ సప్రెసివ్ మెడికేషన్స్ అవన్నీ ఇచ్చి కంట్రోల్ చేశారనమాట. కంట్రోల్ చేసాము, మేము కూడా ట్రీట్మెంట్ అలా ఇచ్చాము. సో అది వేరే సిచ్యువేషన్. కానీ బట్ ఇన్ జనరల్ కాఫ్ అనేది ఒక 2 వీక్స్, స్పెషలీ 3 వీక్స్ వరకు ఉంది. దగ్గులో తెమడ కూడా వస్తుంది, ఆ దగ్గు వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, రాత్రుల్లో ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఈవెన్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎక్కువ లంగ్ ఇష్యూస్ వస్తున్నాయా? వెల్, కోవిడ్ వచ్చి తక్కువ అయిన వాళ్ళకి చాలా మందికి ఇప్పటివరకు, అంటే ఇప్పటివరకు వచ్చి మరి కోవిడ్ వచ్చి జస్ట్ 4 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు టెల్ దాట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పలేము. కోవిడ్ వల్ల కొంతమందికి అయితే కొన్ని పెక్యులియర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కొంతమందికి ఫైబ్రోసిస్, అంటే లంగ్ జనరల్గా సాఫ్ట్గా ఉంటుంది, వన్ ఆఫ్ ద సాఫ్టెస్ట్ ఆర్గన్స్ అనమాట. బలూన్ లాగా ఎక్స్పాండ్ అయ్యి కొలాప్స్ అయ్యి అది హార్డ్ అయిపోతుంది. కొంతమందికి అలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యి లంగ్స్ హార్డ్ అయిపోయి వాళ్ళు ఊపిరి పీల్చడానికి ఇబ్బంది అవ్వడం, దాన్ని ARDS అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని అంటాం, ఆ ప్రాబ్లం రావడం. కొంతమందికి లంగ్స్ వీక్ అయిపోయి దాంట్లో బుడగల్లాగా బుల్లే అంటాం, బ్లెబ్స్ అంటాం, అలా కూడా రావడం, ఆ కండిషన్స్. కొంతమందికి కోవిడ్ టైంలో, ఎస్పెషలీ కోవిడ్ టైంలో, ఇది కోవిడ్ తర్వాత లాంగ్ టర్మ్లో వచ్చిందని చెప్పలేం, కానీ కోవిడ్ టైంలో లంగ్స్ వీక్ అయ్యి ఒక భాగం లంగ్స్ పంక్చర్ అయిపోయి ఆ గాలి లీక్ అయ్యి లంగ్స్ అనేది ఒత్తుకుపోయి చిన్న సైజులో అయిపోతుంది. దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. That is also one of the common conditions that patient comes to us and we treat. ఆ న్యూమోథొరాక్స్ అయినప్పుడు ఏంటంటే లంగ్స్ సైజ్ చిన్నగా అయిపోయి లంగ్స్లో నుంచి గాలి లీక్ అయ్యి ఛాతిలో గాలి నిండుకొని ఆ లంగ్స్ని కంప్రెస్ చేస్తుంది. సో అటు లంగ్ పని చేయట్లేదు, మనం పీల్చే గాలి లీక్ అయిపోతుంది.
లోపల కట్టుకుంటుంది. సో దానివల్ల వాళ్ళు బ్రీతింగ్ చేయలేరు. ఆ బ్రీతింగ్ డిఫికల్టీ తోటి వస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఒక చిన్న పైప్ చెస్ట్ ట్యూబ్ అనేది వేస్తాం అనమాట టు ఇమీడియట్లీ కంట్రోల్ ఇట్. కొన్ని సిచ్యువేషన్స్లో లంగ్స్ బాగా వీక్ అయిపోయి ఆ గాలి బుడగలు అనేది ఫామ్ అవడం వల్ల ఆ వీక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ గాలి బుడగల్ని కట్ చేసి తీయాల్సిందే. సో దానికి సర్జరీ అనేది కూడా కామన్గా చేస్తాం మేము లాప్రోస్కోపీ ద్వారా, రోబోటిక్ ద్వారా. ఎందుకంటే అది దీస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ వీక్నెస్. అవి వీక్ ఉండడం వల్ల ఎప్పుడైనా పగిలిపోయి ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే. సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది జెనెటిక్ కూడా ఉంటుందా? మ్యాక్సిమం జెనెటిక్ ద్వారా రావచ్చా లంగ్ క్యాన్సర్? దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్. కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము. దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్లో లంగ్ క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా తల్లిదండ్రులకు వస్తే పిల్లలు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది అనేది అట్లేం లేదండి. స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఇస్ స్మోకింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ కాజెస్. జెనెటిక్స్ అనేది వేరే అవయవాల క్యాన్సర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ కానీ, విమెన్లో యూటరస్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, అండ్ కొలాన్ క్యాన్సర్లో అయితే జెనెటిక్స్కి చాలా రిలేషన్ ఉంటుంది. మేబీ అంత క్లోజ్ రిలేషన్ ఉండకపోయినా జెనెటిక్స్ డస్ ప్లే సమ్ రోల్, బట్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇన్ అదర్ క్యాన్సర్స్. బట్ ఇలాంటి కేసెస్లో వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటే బెటర్, కిడ్స్ అంటే పేరెంట్స్కి ఉన్నప్పుడు. సో ఇంకోటి చెస్ట్ ఫిజియోథెరపీ అని కూడా అంటారు కదా, సో ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటి? మామూలుగా ఫిజియోథెరపీ అంటే మనకు అందరికి తెలుసండి, మసిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మన ఆర్థోపెడిక్ సర్జరీ, నీస్కి సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం అంటాము, లేకపోతే ఏమైనా ఇంజరీస్ అయితే. సో సిమిలర్గా చెస్ట్ ఫిజియోథెరపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ మా ఫీల్డ్లో సర్జరీ, ఛాతీ రిలేటెడ్ సర్జరీలో ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ అనేది మనం ఒక శరీరంలో ఒక అవయవం ఇంజరీ అవ్వడం వల్ల దాని ఫంక్షన్ తగ్గిపోతే దాన్ని మళ్ళీ రీట్రైన్ చేయడం అనేది మెయిన్ ఫంక్షన్ ఫిజియోథెరపీలో, అది చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే లంగ్స్లో, ఎస్పెషలీ మనం ఒక లంగ్స్లో ఒక భాగం తీసేసామనుకోండి, క్యాన్సర్ వల్ల తీసేస్తాము. ఆ లంగ్ అనేది ఒక సగం లంగ్ తీసేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక ఖాళీ జాగా మిగిలిపోతుంది, ఆ మిగతా లంగ్ చిన్నగా ఉండిపోతుంది. సో ఆ ఖాళీ జాగా ఏమైపోతుందని చాలా మంది పేషెంట్స్ అడుగుతారు. దాంట్లో ఆ ఖాళీ జాగాలోకి ఈ లంగ్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, సైజ్ పెరగాలి, బలూన్ లాగా అది పెరగాలి. సో అది ఫిజియోథెరపీ వల్లనే అవుతుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల. ఇంకోటి, ఛాతీలో ఏదైనా సర్జరీ అవ్వడం వల్ల, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఏరియా, మనం రెండు పక్క ఎముకల మధ్యలో నుంచి మనం వెళ్ళి ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. నొప్పి వల్ల చాలా మంది ఊపిరి పీల్చుకోలేరు అనమాట. సో వాళ్ళని మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు ఊపిరి సరిగ్గా పీల్చకపోతే ఇంకా ఆ భాగం ఫంక్షన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటా పోతుంది. సో అందుకే తొందరగా వాళ్ళని ట్రైన్ చేయడం, ఫిజియోథెరపీ ఇవ్వడము చాలా అవసరం. చెస్ట్ ఫిజియోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు చెస్ట్ సర్జరీస్. అది ఇంకా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్కి, రిబ్ ఫ్రాక్చర్స్ ఉన్న పేషెంట్స్ కూడా నొప్పి వల్ల వాళ్ళు బ్రీతింగ్ చేయరు. ఆ బ్రీతింగ్ చేయక ఏంటంటే లంగ్స్ చుట్టూ నిదానంగా రక్తం చేరుకోవడం మొదలవుతుంది. సో అది గడ్డలు కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీయాలంటే అదొక సర్జరీ చేయాలి. సో అదంతా కాకుండా ఆ ఛాతీకి ఫంక్షన్ ఏంటి, మన చెస్ట్ వాల్ ఫంక్షన్ ఏంటి అంటే బ్రీతింగ్ చేయడం. మనం ఊపిరి పీల్చినప్పుడు ఆ ఛాతీ సైజ్ అనేది పెద్దగయ్యి లంగ్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి ఆ స్పేస్ ఇవ్వడం. సో అది చెయ్యాలి అంటే మనం యాక్టివ్గా ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో సర్జరీ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారా? ఎస్, ఇన్ఫాక్ట్ సర్జరీ స్టార్ట్ అయ్యే ముందే, సర్జరీ ప్లాన్ చేసేటప్పుడే వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ తోటి ఒక అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కలవమని చెప్పి, మీరు అలవాటు చేసుకోండి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటేనే, టెక్నిక్ అర్థమవుతూనే తర్వాత చేయగలుగుతాం. ఓకే. అంటే వాళ్ళే డీల్ చేస్తారు ఫిజియోథెరపీ చేసే వాళ్ళే? ఎస్ మన కామన్ కొంతమంది ట్రైన్డ్ కార్డియోథొరాసిక్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, అంటే ఈ కార్డియాక్ సర్జరీస్ తర్వాత, థొరాసిక్ సర్జరీస్ తర్వాత పర్టికులర్గా ఫిజియోథెరపీ చేయడం. సో ఫైనలీ ఈ యాక్సిడెంట్ కేసెస్లో రేప్స్ అనేది ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, సో దానికి మీరు ఏం చేస్తారు? సో రిప్ ఫ్రాక్చర్స్ అనేది యాక్సిడెంట్ కేసెస్లోనే కాదు, ఒక్కొక్కసారి కొంతమంది ఇంట్లో పడడం వల్ల కూడా చాలా ట్రివియల్ ఇంజరీస్ అంటాం, పెద్ద ట్రామా లేకపోయినా కానీ ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద రిప్ ఫ్రాక్చర్స్ని మనం ప్రతి ఒక్క రిప్ ఫ్రాక్చర్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదండి. రిప్స్ పని ఏంటి అంటే అది
చెస్ట్కి ఛాతీకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి బ్రీతింగ్కి హెల్ప్ చేయడం. Hmm. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇంజురీస్ని ప్రివెంట్ చేయడం, లోపల ఉన్న ఇంపార్టెంట్ ఆర్గన్స్ లంగ్స్ని హార్ట్ని ప్రొటెక్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం ఛాతీ ఎక్స్పాన్షన్లో బ్రీతింగ్లో హెల్ప్ చేయడం. సో ఫ్రాక్చర్స్ వల్ల ఏమవుతాయి అంటే ఆ సెగ్మెంట్ అనేది ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి చెస్ట్ మూవ్ అవడం, పెయిన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం సరిగ్గా బ్రీతింగ్ చేయరు. అందుకే చెస్ట్ ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే ఒక ముక్క పక్క ఎముకలు ఒక ముక్క రిబ్ ఒక ముక్క కంప్లీట్గా ఇరిగిపోయి ఆ భాగం అసలు మూవ్ అవ్వదు. అలాంటి కేసెస్లో మేము సర్జరీ చేస్తాము. ఒక చిన్న మెటాలిక్ ప్లేట్ వేసి దాన్ని ఫిక్స్ చేస్తాము. సో ఇట్ రీక్రియేట్స్ దట్ కంటిన్యూటీ. ఆ రిబ్ మళ్ళీ కంటిన్యూగా ఒక దాని స్ట్రక్చర్ని రీక్రియేట్ చేసి బ్రీతింగ్కి హెల్ప్ అవుతుంది. చేసినా చేయకపోయినా మళ్ళీ ఫిజియోథెరపీ అనేది చాలా ఓకే ఓకే. లైక్ ఈరోజు పాడ్కాస్ట్లో లైక్ చాలా అన్నోన్ విషయాలు తెలుసుకున్నాను. లైక్ ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఫైనలీ యువర్ ఫైనల్ మెసేజ్ టు యూత్ అండ్ ఎవ్రీవన్, సారీ నాట్ ఓన్లీ యూత్, ఎవ్రీవన్. ఐ డోంట్ థింక్ ఒక మెసేజ్ ఇచ్చేంత నేను అంత ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకోవట్లేదు. బట్ యా, వెన్ ఇట్ కమ్స్ టు మై స్పెషాలిటీ, థొరాసిక్ సర్జరీ ఈజ్ an evolving and slightly different specialty. మెల్లమెల్లగా అందరికీ దాని గురించి అర్థం అవడం మొదలవుతుంది. అండ్ ఇట్స్ అ వెరీ వాస్ట్ ఫీల్డ్ అండ్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ఫీల్డ్, కాంప్లెక్స్ ఫీల్డ్, ఛాలెంజింగ్ ఫీల్డ్. మేము కూడా మెల్లిమెల్లిగా దాంట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాము. రోజు మేము కూడా నేర్చుకుంటున్నాము దాని గురించి కొత్త విషయాలు. రోజు మా ఎక్స్పీరియన్సెస్ ద్వారా మెల్లమెల్లగా మేము కూడా మా నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటున్నాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చెస్ట్ రిలేటెడ్ సర్జరీ, ఛాతీకి సంబంధించిన సర్జరీ, లంగ్స్ కానీ, ఛాతీలో ఉన్న అవయవాలు, గుండె తప్ప ఉన్న అవయవాలు, ఎస్, అది దట్ ఈస్ అ థొరాసిక్ సర్జన్స్ స్పెషాలిటీ. సో ఎనీబడి, ఇన్ఫ్యాక్ట్ ఎనీబడి హూ డీల్స్ విత్ ఇట్ రెగ్యులర్లీ, అంటే ఛాతీ రిలేటెడ్ సర్జరీస్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో, you can always approach them for better information. Okay. Yes. It was great talking to you, Rohan. Same here, and it was an amazing experience. Thanks a lot for this opportunity. I enjoyed a lot. Meeto discuss cheyadam, chana ideas share cheyadam. Thanks a lot. Thanks to your whole team as well. Thank you. Thank you so much. Thank you, Andy. Thank you.